హలో వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్ చూడమ్మా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి తీసుకోవడం జరిగింది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒకసారి చూడండి, మనం ఎక్స్క్లూజివ్ ఆఫర్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అనేది తీసుకొని రావడం జరిగింది. అది కూడా కేవలం 40,000 రూపీస్కేనమ్మా. ఇది చాలా అఫోర్డబుల్ అమౌంట్ అనేది తీసుకొని రావడం జరిగింది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ రికార్డెడ్ క్లాసెస్ అనేవి జిఎస్ క్లాసెస్ అన్నీ కూడా బోత్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఓరియంటెడ్లో తీసుకొని రావడం జరిగింది. కాంప్రహెన్సివ్గా మన క్లాసెస్ స్టాటిక్ పోర్షన్ అంతా కూడా మీరు రికార్డెడ్ క్లాసెస్ అనేవి లైఫ్ టైం వ్యాలిడిటీతో వినొచ్చు. ఓకే, అండ్ అదే కాదు సీసాట్ దీంట్లో ఇంక్లూడ్ అవుతుంది. టెస్ట్ సిరీస్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేవి ఇంక్లూడ్ అవుతాయి. అండ్ డైలీ బేసిస్ మీద మనం కరెంట్ అఫైర్స్ అనేది తీసుకుంటాం 9 o'clock. ఇక్కడ చూడమ్మా కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ ప్యాకేజ్ వచ్చింది కదా ఇది. అండ్ నెక్స్ట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ కూడా మనము స్టార్ట్ చేస్తాము. ఒక ఆన్సర్ రైటింగ్ సెషన్ కూడా ఆల్రెడీ ఉంది, అది కూడా మీరు లైవ్ వినొచ్చు. అంటే స్టాటిక్ పోర్షన్ అంతా కూడా మీరు జనరల్గా రికార్డెడ్ క్లాసెస్ చూడొచ్చు. డైనమిక్ పోర్షన్ అంతా కరెంట్ అఫైర్స్ కానీ ఆన్సర్ రైటింగ్ కానీ మీరు లైవ్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. అండ్ అది కూడా కేవలం 40,000 రూపీస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఇదే కాదు, దీంతో కాంప్లిమెంటరీ యాక్సెస్ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, ఎస్ఎస్సి, సిజిఎల్, ఐబీబీఎస్, ఆర్బీఐ గ్రేడ్ బి అన్నీ కూడా మీకు కాంప్లిమెంట్ కింద వస్తాయమ్మా. అండ్ అది కూడా డేట్ వ్యాలిడ్ అప్ టు 14th May వరకు మాత్రమే. అంటే ఇంకా 3 days మాత్రమే ఉందమ్మా, ఇంకా 3 days మాత్రమే ఉంది. సో ఒక్కసారి చూడండి, వెంటనే ఈ నెంబర్ చూడండి, ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండి అమ్మా. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ చూడండి, కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఇది మనం అల్టిమేట్ దిస్ యాక్ట్స్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట. ఎందుకంటే డైలీ బేసిస్ మీద మీరు ద హిందూ మాత్రమే కవర్ చేస్తారు, అయితే మనం యోజన, కురుక్షేత్ర, పిఐబి, ఇండియన్ ఎక్స్ప్రెస్, లైవ్ మింట్ అన్నీ కూడా కవర్ చేయడం అనేది జరుగుతుందమ్మా. యోజన, కురుక్షేత్ర నుంచి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. మెయిన్స్ పర్స్పెక్టివ్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. డేటా అనేది ఏ విధంగా తీసుకోవాలి, కలెక్షన్, ఇదంతా కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ పిఐబి నుంచి వీక్లీ పిఐబి క్వశ్చన్స్ కూడా చేస్తాము ఎంసీక్యూస్ బేస్ మీద. అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్, లైవ్ మింట్, ద హిందూ నుంచి ఎంసీక్యూస్ చేస్తాం. అయితే చూసారు కదమ్మా, మీ మొత్తం ప్రోగ్రామ్ అనేది బోత్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఓరియంటెడ్లో జరుగుతుంది. అండ్ అది కూడా కేవలం ఫీజు 6,000 రూపీస్ మాత్రమే. ఒక్కసారి 6,000 అమౌంట్ పే చేశారంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో కోర్స్ ప్యాకేజ్ అనేది వస్తుందన్నమాట. అండ్ చూడండి, ఆల్రెడీ ఇది ఫీజు లాస్ట్ వీక్ 5,000 ఉండేది, ఇప్పుడు ఫీజు అనేది 6,000 పెరిగింది అమ్మ. సో ఇట్లాగా 15th May అంటే మరొక 3 days తర్వాత మనకి ఇది 10,000 అవుతుంది. ఓకే, 10,000 రూపీస్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, ఈ నెంబర్ చూడండి 7893899553. మ్యామ్కి కాల్ చేయండి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా. ఓకే, వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది కూడా తీసుకున్నామా. సో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్ చూడమ్మా, డేట్ 11/05/2022 అనమాట. ఓకే, ఆర్టికల్ అంతా డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. ఫస్ట్ మనం ఏ ఆర్టికల్స్ ఈరోజు తీసుకుంటామో చూడండమ్మా, ఆ తర్వాత మనం ఆర్టికల్స్ అన్ని 1 by 1 డీల్ చేద్దాం. చూడండి చూడమ్మా, ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్డ్ ఏంటో చూడండి ఒకసారి. ఫస్ట్ ఆర్టికల్, కెన్ సెడిషన్ అక్యూజ్డ్ గెట్ ప్రొటెక్షన్ ఆస్ సుప్రీం కోర్ట్. ఓకే, సెడిషన్ గురించి ఇక్కడ ఏంటో చెప్తున్నారో చూద్దాం. దిస్ కమ్స్ ఇన్ GS2 పాలిటీ అనమాట. అండ్ త్రిశూర్ కీప్స్ ఇట్స్ డేట్ విత్ పూరం ఆఫ్టర్ 2 years. ఓకే, దిస్ కమ్స్ ఇన్ GS1 ఆర్ట్ అండ్ కల్చర్. ఓకే, ఈ త్రిశూర్ ఫెస్టివల్, పూరం ఫెస్టివల్ అదేంటో కూడా అక్కడ మనం చూద్దాం. ఓకేనా. అండ్ నెక్స్ట్, కంట్రోల్ ఇన్ఫ్లేషన్ బై యాక్టింగ్ ఆన్ లిక్విడిటీ మీద యాక్షన్ తీసుకొని ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ చేయమని చెప్తున్నారు. దిస్ కమ్స్ అండర్ GS3 ఎకానమీ చూస్తాము. ఓకేనా. అండ్ నెక్స్ట్, దిస్ ఫుడ్ రెగ్యులేటర్ నీడ్స్ టు సెటప్ టు ది ప్లేట్ అని చెప్తున్నారు. దిస్ కమ్స్ అండర్ GS3 అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్లోకి వస్తుంది. అండ్ ఇన్ జనరల్గా ఎకానమీలో కూడా వస్తుంది. ఎకానమీలో అగ్రికల్చర్ పార్ట్ ఉంది కదమ్మా, ఆ పార్ట్లోకి ఇది వస్తుంది అనమాట. నెక్స్ట్, ఏ విక్టరీ ఫర్ క్రైమ్ విక్టిమ్స్. ఓకే, ఈ ఆర్టికల్ అనేది అక్కడ చూస్తాము. అండ్ నెక్స్ట్, ప్లాన్స్ అండర్ వే ఆన్ క్రియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్, IBGs అని ఉంటాయి, ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్ అంటాం. అప్పుడు ఈ ఆర్టికల్ అనేది మనం అక్కడ చూద్దాం అనమాట. ఓకే, దిస్ కమ్స్ అండర్ GS3. ఓకే, ఇంటర్నల్ సెక్యూరిటీ. ఓకే, ఇంటర్నల్ సెక్యూరిటీ చూస్తాం. అండ్ మోర్ స్ట్రింజెంట్ నార్మ్స్ ఫర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇన్ ది వర్క్స్ అని చూస్తాము. ఓకే, దిస్ కమ్స్ అండర్ GS2 పాలిటీ అనమాట. ఓకే, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి ఎక్కువ నార్మ్స్ అనేవి ఉండాలి, స్ట్రింజెంట్ నార్మ్స్ అనేవి ఉండాలని చూస్తాం. ఓకే, సో ఇంకా లేట్ చేయొద్దు, ఆర్టికల్స్ అన్నీ కూడా 1 by 1 మనం డీల్ చేద్దాం. చూడండి అమ్మా. ఓకే, ఇదేనమ్మా మన ఫస్ట్ ఆర్టికల్, కెన్ సెడిషన్ అక్యూజ్డ్ గెట్ ప్రొటెక్షన్ ఆస్క్ సుప్రీం కోర్ట్. ఓకే, సెడిషన్ అంటే ఏంటి? సెడిషన్ అంటే దేశద్రోహం అని అంటాము. మనకిది సెక్షన్
124A ఆఫ్ ఐపీసీలో సెడిషన్ గురించి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెడిషన్ అంటే ఏంటో చూస్తాం. బట్ అంతకుముందు చూస్తే ఈ సెడిషన్ అనేది ఎప్పుడుందమ్మా, ఈవెన్ 17th సెంచరీలోనే ఇంగ్లాండ్లో ఫస్ట్ టైం దీన్ని యూజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనకి 1837లో థామస్ మెకాలే ఇతను ఐపీసీ సెక్షన్స్ అనేవి డ్రాఫ్ట్ చేస్తున్నప్పుడు దీన్ని తీసుకొని రావడం జరిగింది. ఓకే, అండ్ సెక్షన్ 124 అనేది తర్వాత అమెండ్మెంట్తో యాడ్ చేయడం అనేది జరిగిందనమాట. 124A కదమ్మా, తర్వాత దీన్ని యాడ్ చేయడం జరిగింది. దీన్ని ఈ రోజు మనం చూస్తే 124A ఆఫ్ ఐపీసీలో ఉంది. దీని అప్లికేషన్స్ అనేది మనం చూస్తామన్నమాట. అయితే బ్రిటిషర్స్ టైంలో ఎందుకు స్టార్ట్ చేయడం జరిగింది? బ్రిటిషర్స్ టైంలో ఎందుకు అంటే దేశద్రోహులు అని ఇండియన్స్ని జనరల్గా వాళ్ళు ముద్ర వేసేవారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఫేమస్ పర్సన్స్ లైక్ మహాత్మా గాంధీకి వేశారు. మహాత్మా గాంధీ తర్వాత బాల గంగాధర్ తిలక్, అటువంటి భగత్ సింగ్ లాంటి పెద్ద పెద్ద గ్రేట్ లీడర్స్కి ఇటువంటివి వేయడం జరిగింది. సో అందుకే చాలామంది చెప్తున్నారు ఏంటంటే బ్రిటిషర్స్ ఉన్నారు కాబట్టి అప్పుడు ఇండియన్స్ మీద దేశద్రోహులను ముద్ర వేసేవారు. బట్ ఇప్పుడు అంతా కూడా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మొత్తం ప్రజలందరూ కూడా ఇండియన్సే. ఇటువంటి టైంలో ఇటువంటి దేశద్రోహం అనే చట్టాలని వాడడం ఎందుకు అని క్లియర్గా చెప్పడం జరిగింది. సో అయితే ఇక నేను సెక్షన్ 124A ఆఫ్ ఐపీసీలో ఏం రాసిందో చెప్తాను, చూడండి అమ్మా. సెక్షన్ 124A ఇందులో ఏం చెప్పడం జరిగిందంటే, ఇట్ డిఫైన్స్ సెడిషన్ యాజ్ అన్ ఆఫెన్స్ కమిటెడ్ వెన్ ఎనీ పర్సన్. సో జాగ్రత్త చూడండి, ఏ వ్యక్తి అయినా కూడా వర్డ్స్తో కానీ, ఐదర్ స్పోకెన్ మాటలతో కానీ, రిటర్న్ రాతతో కానీ, ఆర్ సైన్స్ సిగ్నేచర్స్తో కానీ, విజిబుల్ రిప్రజెంటేషన్లో కానీ, హేట్రెడ్ అంటే ద్వేషంకరం అనమాట, ద్వేషం కానీ, కంటెంప్ట్ కానీ, డిస్అఫెక్షన్ టువర్డ్స్ ది గవర్నమెంట్, ఓకే, ఎస్టాబ్లిష్డ్ బై లా. ఓకే, ఏ గవర్నమెంట్ అయితే లాతో వచ్చిందో అటువంటి గవర్నమెంట్ని నువ్వు రాతతో కానీ, మాటలతో కానీ, ఇక్కడ సిగ్నేచర్ స్టైల్స్తో కానీ ఏదైనా అంటే హేట్రెడ్నెస్ కానీ, కంటెంప్ట్ కానీ చూపిస్తే, ఈ డిసెఫెక్షన్ ఎప్పుడైతే నువ్వు గవర్నమెంట్ మీద చూపిస్తావో అప్పుడు సెక్షన్ 124A అనేది అప్లై అవుద్ది. సెక్షన్ 124A డీల్స్ విత్ దేశ ద్రోహం కదమ్మా. సో ఈ విధంగా నీ మీద ఛార్జెస్ అనేవి వేస్తారు. అండ్ డిసెఫెక్షన్ అంటే నథింగ్ బట్ డిస్లాయల్టీ అనే క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. డిసెఫెక్షన్ అంటే డిస్లాయల్టీ అని కూడా చూస్తాము. డిస్లాయల్టీ అండ్ నథింగ్ బట్ ఇంకా ఫీలింగ్ ఆఫ్ ఎనిమిటీ అని కూడా చూస్తాం. ఫీలింగ్ ఆఫ్ ఎనిమిటీ ఇవన్నీ ఒకవేళ స్ప్రెడ్ చేస్తే దాన్ని మనం దేశద్రోహం సెక్షన్ 124 అంటాం. అయితే ఇక్కడ ఇవన్నీ ఏంటమ్మా, ఆల్ దీస్ ఆర్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అని చూస్తాము. నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అంటే బెయిల్ అనేది కూడా ఈ చట్టం కింద, ఒకవేళ ఈ సెక్షన్ కింద మిమ్మల్ని జైల్లో వేస్తే మీకు కనీసం బెయిల్ కూడా రాదు. అండ్ జైల్లో వేస్తే మిమ్మల్ని 3 ఇయర్స్ వరకు కనీసం జైల్లో వేసే ఛాన్స్ ఉంటుంది. అప్ టు ది లైఫ్ టర్మ్ అనేది వేస్తారు అనమాట. ఓకే, ఎస్. సో ఒకవేళ ఎవరికైనా ఈ దేశద్రోహం అనేది వేస్తే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ అనేది రాదు అనమాట. అయితే సార్ ఇటువంటి డేంజర్ది మనకి ఎక్కడైనా కాన్స్టిట్యూషన్లో రాసి ఉందా అంటే ఎస్, మనకి ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో నువ్వు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ నీకు వాక్ స్వాతంత్రం ఉంది కదా అనేసి ఏది పడితే అది మాట్లాడడానికి అవ్వదు. అంటే నథింగ్ బట్ ఇక్కడ ఏంటి అంటే ఈ సెడిషన్ అనేది మీకు రీజనబుల్ రిస్ట్రిక్షన్ కింద పెట్టడం జరిగింది. అంటే నువ్వేది మాట్లాడినా గవర్నమెంట్కి ఆపోజిట్గా వైలెన్స్ అనేది క్రియేట్ చేసేటట్టు వాడకూడదు అని క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. ఎస్. అయితే సార్ దీంట్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏవైనా ఉన్నాయా అంటే ఒక్కసారి చూడండి అమ్మా. సో దీన్ని జనరల్గా గవర్నమెంట్ ఇష్టం వచ్చినట్టు వాడుతుందన్నమాట. అంటే నథింగ్ బట్ పొలిటికల్ అపోజిషన్స్ వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆ పొలిటికల్ అపోజిషన్స్ మీద వేయడం స్టార్ట్ చేసింది. సో అట్లా కాదని చెప్పేసి మనకు ఒక కేసు కూడా వచ్చింది, దట్ ఈజ్ కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్.
ఓకే, ఈ కేసులో జనరల్గా ఏంటి, దిస్ ఈజ్ ఇన్ 1962లో అనమాట. ఈ కేసులో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పడం జరిగింది, మీరు ఎవరి మీద పడితే వాళ్ళ మీద సెడిషన్ వేయడానికి అవ్వదు. ఓకేనా, యాక్ట్స్ ఇన్వాల్వింగ్ ఏంటి, డిజార్డర్ క్రియేట్ చేస్తే ఆర్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేస్తే, ఓకే, అండ్ ఒకవేళ ఇన్సైట్మెంట్ టు వైలెన్స్ చేస్తే, ఇన్సైట్మెంట్ టు వైలెన్స్ అట్లా చేస్తే అప్పుడు మాత్రమే మీరు దేశద్రోహులని ముద్ర వేయాలి, సెడిషన్ లా వేయాలి. అంటే ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఓకే అతని స్పీచ్ ఇవ్వడం వలన వైలెన్స్ అనేది క్రియేట్ అయితే అప్పుడు మాత్రమే అతని మీద సెక్షన్ 124 అనేది వేయాలి, లేకపోతే వేయకూడదు అని చెప్పేసి చూస్తామన్నమాట. ఓకే, ఈ విధంగా సుప్రీంకోర్టు క్లియర్గా కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్లో చెప్పడం జరిగిందనమాట. మెయిన్ ఇన్సైట్మెంట్ టు వైలెన్స్ లేకుండా ఉంటే అప్పుడు ఆ సెక్షన్ అనేది వేయకూడదు. ఓకేనా, ఎస్, ఇట్లా క్లియర్గా చెప్పినప్పటికీ కూడా జనరల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, పొలిటికల్ అపోజిషన్ లీడర్స్ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద వేయడం అనేది స్టార్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఎవరైనా గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేస్తూ ఏదైనా మాట్లాడితే వాళ్ళ మీద సెడిషన్ లా అనేది వేయడం జనరల్గా గవర్నమెంట్ ఫాలో అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ కేసు అనేది ఇన్ జనరల్గా రావడం జరిగిందనమాట. ఏంటని గవర్నమెంట్కి ఏమో వచ్చి జనరల్గా ఏంటి, చాలామందికి ఇలా వేస్తుంటే అడుగుతున్నారన్నమాట, ఇది కొలోనియల్ లా కదా, ఇటువంటి లా అనేది ఇప్పుడు తీసేస్తే మంచిది. మనం ఇప్పుడు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే కార్యక్రమం చేస్తాం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. ఓకే, ఇండియా వచ్చి 75 years అవుతుంది కదమ్మా. సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నామంటే ఇటువంటి టైంలో కొలోనియల్ రూల్స్ అన్నీ కూడా క్లోజ్ చేస్తున్నాము. అండ్ సెక్షన్ 124A కూడా కొలోనియల్ లా లాంటిది కాబట్టి ఇప్పుడు ఈ సెడిషన్ లా అనేది ఏం చేయాలి అంటే అప్పుడు ఇండియన్ గవర్నమెంట్, ఐ మీన్ లైక్ యూనియన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ ఈ విధంగా చెప్తుంది. ఏంటిని, మేము దీని గురించి ఆలోచిస్తున్నాము, పునఃపరిశీలిస్తున్నాము. సెక్షన్ 124A అనేది ఉంచాలా వద్దా అనేది జనరల్గా చూస్తున్నాము. మేము వేరియస్ మెషర్స్ అన్నీ కూడా కన్సిడరేషన్ చేసుకొని డెసిషన్ అనేది తీసుకుంటాము. సో అంతవరకు మాకు ఛాన్స్ అనేది ఇవ్వండి అని చెప్తున్నారనమాట. ఓకే, అండ్ ఒక కమిటీ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. ఒక కమిటీ ఫర్ రిఫార్మ్స్ ఇన్ క్రిమినల్ లా అనేది 2020లో అపాయింట్ చేయడం జరిగింది. ఏంటమ్మా, కమిటీ ఫర్ రిఫార్మ్స్ ఇన్ క్రిమినల్ లా అనేది చూస్తాము. సో ఈ కమిటీ ఏమో జనరల్గా సెక్షన్ 124 కూడా చూడమని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అనేది డెసిషన్ తీసుకుంటుంది అని చెప్తున్నారనమాట. ఓకే, ఎస్, సో అయితే ఈ విధంగా ఆర్టికల్ అంతా మనం చూడాలమ్మా. అంతకుమించి మనకు పాలిటీలో సంబంధించింది లేదు. మెయిన్ సెక్షన్ 124A మాత్రమే మనం క్లియర్గా చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, అయితే మనం ఇప్పుడు మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్ళిపోతున్నాం. చూడండి అమ్మా, మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, త్రిశూర్ కీప్స్ ఇట్స్ డేట్ విత్ పూరం ఆఫ్టర్ 2 years అనమాట. ఓకే, ఎస్, ఇదేంటిది తెక్కిన్కాడు మైడన్ అని అంటారు. ఓకే, ఒకసారి ఇదేంటో కూడా మనం చూద్దాము. దిస్ కమ్స్ ఇన్ ఆల్రెడీ చెప్పడం జరిగింది, GS1లో ఆర్ట్ అండ్ కల్చర్లో చాలా ఇంపార్టెంట్ అనమాట, ఆర్ట్ అండ్ కల్చర్ టాపిక్. సో ఒక్కసారి ఈ త్రిశూర్ పూరం ఫెస్టివల్ ఏంటో చూడండి అమ్మా. ఓకే, త్రిశూర్ ఈజ్ ఏ ప్లేస్ ఇన్ కేరళలో ఒక ప్లేస్ అనమాట త్రిశూర్ అనేది. అయితే ఇక్కడ ఒక ఫెస్టివల్ అనేది చేస్తారు. ఆ ఫెస్టివల్ నేమ్ పూరం అని అంటాము. ఓకేనా, అంటే దిస్ ఈజ్ అన్ యాన్యువల్ హిందూ ఫెస్టివల్గా దీన్ని కన్సిడర్ చేస్తాము. ఇది ఎక్కడ చేస్తారమ్మా, కేరళలో చూస్తారు. ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే ఒక సన్ అట్లా తిరుగుతుంటుంది కదమ్మా, అది ఎప్పుడైతే పూరం స్టార్లోకి ఎంటర్ అవుతుందో ఇన్ ద మంత్ ఆఫ్ మలయాళం మంత్ అనమాట. ఓకే, మలయాళం తెలుగు క్యాలెండర్ అట్లా అంటాం కదమ్మా, మలయాళం మంత్ ఆఫ్, మలయాళంలో ఈ పేరు పిలుస్తారు ఏంటి అంటే మేడం. ఓకే, MEDAM, మేడం, ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ మే. ఈ టైంలో ఈ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేస్తారనమాట. అయితే ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ 1792-1805లో ఈ ఫెస్టివల్ అనేది జరిగింది. దిస్ అండర్ ది రాజా రామవర్మ హీ స్టార్టెడ్ ది ఫెస్టివల్ ఇన్ 1792-1805 అనమాట. ఓకే, ఎస్, అయితే ఈ ఫెస్టివల్ జనరల్గా ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే ఇట్ స్టార్ట్స్ విత్ ఫ్లాగ్ హాయిస్టింగ్.
ఓకే, ఫ్లాగ్ హాయిస్టింగ్ అనేది చేస్తారు. ఫస్ట్ ఆ ఫ్లాగ్ హాయిస్టింగ్ తర్వాత ఈ ఫ్లాగ్ హాయిస్టింగ్ అంటే అక్కడ నథింగ్ బట్ టెంపుల్కి సంబంధించిన హిందూ టైప్ ఆఫ్ ఫ్లాగ్స్ అనమాట, రిలీజియస్ ఫ్లాగ్స్ అనేవి స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత టెంపుల్స్లో పార్టిసిపేషన్ చేస్తారనమాట. ఓకేనా. ఎస్, ఈ ఫ్లాగ్ హాయిస్టింగ్ని మనం కొడియట్టం అని అంటాము. నేను ఎందుకు ఈ టర్మ్స్ అన్నీ చెప్తున్నానంటే ప్రిలిమ్స్లో జనరల్గా ఈ మధ్య ఈ టర్మ్స్ ఇస్తున్నారు. ద వర్డ్స్ లైక్ కొడియట్టం, పూరం, ఇవన్నీ కూడా రిలేటెడ్ టు లైక్ మలయాళ మంత్ ఆఫ్ మేడం, ఆల్ దీస్ ఆర్ రిలేటెడ్ టు విచ్ ఫెస్టివల్ అని అడిగితే యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఈస్ ద ఫెస్టివల్ ఆఫ్ పూరం ఆర్ త్రిశూర్ ఇన్ కేరళ. ఏ డేటా అయినా కూడా అడగచ్చు కాబట్టి ఈ వర్డ్స్ అన్నీ కూడా చెప్తున్నాను అనమాట. ఓకే, కుడియట్టం అంటే నథింగ్ బట్ ఫ్లాగ్ హాయిస్టింగ్ సెరమనీ అని అంటాము. అయితే ఫస్ట్ ఇక్కడ మెయిన్ ఈ ఫెస్టివల్లో ఏం జరుగుతుందో చూడండి అమ్మ. ఈ పూరం ఫెస్టివల్లో అట్లీస్ట్ ఒక 10 టెంపుల్స్ అయినా పార్టిసిపేట్ చేస్తాయి. ఇక్కడ జనరల్గా ఏమవుతుందంటే ఆ చుట్టుపక్కల టెంపుల్స్లో ఉన్న డైటీస్ అందరూ కూడా దే విల్ కమ్ టు ప్రైజ్ లార్డ్ శివ. లార్డ్ శివాని పూజించడానికి వస్తారు. దే విల్ కమ్ టు పే దేర్ ఒబియసెన్స్. ఓకే, అండ్ దే విల్ ట్రీట్ ఎస్ లార్డ్ శివ ఈజ్ ద అల్టిమేట్ గాడ్ అని చెప్పడానికి వస్తారనమాట. ఈ లార్డ్ శివ టెంపుల్ ఎక్కడుంది? వడక్కునత్తన్ టెంపుల్ అని అంటారు. అండ్ ఇది ఎందుకు చెప్తున్నానంటే లార్డ్ శివ అని క్లియర్గా లాస్ట్ ఇయర్ ఒకసారి ఒక ఫెస్టివల్ కూడా ఒక టెంపుల్ గురించి ఇవ్వడం జరిగింది. ఆ టెంపుల్ మెయిన్ దేని గురించి అంటే ఎవరి గురించి అని, లార్డ్ శివ, లార్డ్ విష్ణువ అనేసి. ఓకే, ఎస్, ఈ త్రిశూర్ పూరం ఫెస్టివల్ కూడా లార్డ్ శివకి రెస్పెక్ట్ ఇస్తూ ఇటువంటి ఫెస్టివల్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఇది సిటీ యొక్క సెంటర్ మధ్యలో ఉన్నది ఈ వడక్కునతాన్ టెంపుల్ అనేది. అక్కడికి పూజించడానికి చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్లో ఉన్న డైటీస్ అందరూ కూడా వస్తారు అని చెప్తామన్నమాట. అండ్ ఇది వచ్చినప్పుడు చాలా గ్రాండ్గా ఇక్కడ ఏంటి వాళ్ళ రిచ్నెస్ చూపిస్తారు, కల్చరల్ హెరిటేజ్ అనేది చూపిస్తారు, యానిమల్ డైవర్సిటీ కూడా చూపిస్తారు. అంటే నథింగ్ బట్ దే జనరల్లీ యూజెస్ ఎలిఫెంట్స్ అనమాట. ఎలిఫెంట్స్ అనేవి కూడా చూపిస్తారు. ముందు పోస్టర్లో చూస్తారు కదా, ఎలిఫెంట్స్ అనేవి ఉంటాయి. వాటికి నీట్గా డెకరేషన్ చేస్తారు. దాంతోపాటు డైటీని దాని మీద పెట్టి తీసుకొస్తారనమాట. అండ్ వస్తున్నప్పుడు వాళ్ళు డ్యాన్సెస్ వేస్తారు, పాటలు పాడతారు అన్నీ కదమ్మా. ఆ డ్యాన్స్ వేస్తున్నప్పుడు దే యూస్ ఫ్యూ ఇన్స్ట్రుమెంట్, ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్ లైక్ చెండ, మద్దలం, ఎడక్క, తిమిల అండ్ కొంబు, ఇవన్నీ కూడా యూజ్ చేస్తారు వస్తున్నప్పుడు, తీసుకొస్తున్నప్పుడు. ఓకేనా. అండ్ ఈ ఫెస్టివల్ ఎప్పుడు పూర్తి అవుతుందంటే ఆఫ్టర్ 7 days. 7 days తర్వాత దే విల్ గో విత్ పక్కల్ పూరం. ఓకే, ద లాస్ట్ డే 7th డేని పక్కల్ పూరం అని అంటాము. ఓకేనమ్మా. అయితే ఇది ఎన్ని డేస్ ఫెస్టివల్? 7 days ఫెస్టివల్. ఇది ఏ మెయిన్ గురించి, ఏ గాడ్ గురించి? లార్డ్ శివ గురించి. ఎన్ని టెంపుల్స్ దాకా పార్టిసిపేట్ చేయొచ్చు? 10 టెంపుల్స్ దాకా పార్టిసిపేట్ చేస్తాయి జనరల్గా. ఓకేనా. సో ఈ వాళ్ళు అక్కడ యూజ్ చేస్తున్నప్పుడు ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అయినా యూజ్ చేస్తారా అంటే ఎస్, ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా యూజ్ చేస్తారు. ఓకేనా. ఎస్, ఇది జనరల్గా అట్లా గ్రో అవుతున్నప్పుడు ఇదేమైంది, రిలీజియస్ అండ్ కల్చరల్ ఇంపార్టెన్స్ అనేది తీసుకొని రావడం జరిగింది. అంటే ఇప్పుడు జనరల్గా చూస్తే కొంతమంది ముస్లిం కమ్యూనిటీస్ అండ్ ఈవెన్ కొంతమంది క్రిస్టియన్ కమ్యూనిటీస్ కూడా ఈ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే దీంతో మనకేమవుతుంది, ఇండియా యొక్క సెక్యులర్ క్రెడెన్షియల్స్ అనేవి పెరుగుతున్నాయి. సెక్యులర్ క్రెడెన్షియల్స్ అంటే ద కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం అనేది ఇన్ జనరల్గా పెరుగుతుంది అని కూడా చెప్తామన్నమాట. ఓకే, సో ఇక్కడ ఈ ఎలిఫెంట్స్ యూజ్ చేస్తాము అదంతా కూడాను. అయితే ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే లాస్ట్ 2 years బట్టి ఇటువంటి ఫెస్టివల్ అనేది చేయట్లేదు బికాస్ ఆఫ్ కోవిడ్ సిచ్యువేషన్స్ వలన ఈ ఫెస్టివల్ అనేది చేయలేకపోయాము. బట్ ఇప్పుడు ఫస్ట్ టైం మళ్ళీ గ్రాండ్గా చేస్తున్నారు. ఎందుకంటే ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ టు షో అవర్ హెరిటేజ్ అండ్ లెగసీ. పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి ఏదైనా ఉంది అంటే దాన్ని మనం ఇన్ జనరల్గా కల్చర్ అని అంటాము. అటువంటిది ఈ పూరం ఫెస్టివల్ కూడాను. అర్థమైంది కదమ్మా. ఈ విధంగా మనం టోటల్ అంతా కూడా చూస్తాము. ఓకేనా. ఎస్, అయితే ఇక్కడ చాలా ఎక్కువ మంది క్రౌడ్ అనేది వస్తారు ఈ దీని దగ్గరికి. దాన్ని తెక్కిన్ కాడు అని అంటారు, తెక్కిన్ కాడు మైదాన్ అని అంటాము. అదొక గ్రౌండ్ లాంటిది అనమాట. అక్కడ చాలామంది జనరల్గా వస్తుంటారు. ఈ సెరమనీస్ కానీ ఫెస్టివల్స్ కానీ ఇవన్నీ కూడా అక్కడ జనరల్గా చేస్తారు అని చూస్తామన్నమాట. ఓకే, సో ఇది అమ్మ ఆర్టికల్. మనకి ఎగ్జామ్ వరకు ఎంత ఇంపార్టెంటో ఆ వర్డ్స్, టెర్మినాలజీస్ అన్నీ చెప్పడం జరిగింది. మీరు అవన్నీ కూడా జాగ్రత్తగా రాసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్ళిపోతున్నాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా,
కంట్రోల్ ఇన్ఫ్లేషన్ బై యాక్టింగ్ ఆన్ లిక్విడిటీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లిక్విడిటీ అంటే ఏంటో చూస్తాం, ఆ తర్వాత ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం ఏంటో కూడా చూస్తాము. అప్పుడు మనకి టోటల్గా ప్రెజెంట్ సిచ్యువేషన్ కాంటెక్స్ట్ అంతా కూడా అర్థమవుతుంది. ఒక్కసారి చూడండి అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిక్విడిటీ అంటే ఏంటి? లిక్విడిటీ అంటే మార్కెట్లో ఏంటి ఉంటుందమ్మా, మనీ అనేది ఉంటుంది. మార్కెట్లో మనీ అనేది ఉంటుంది. మార్కెట్లో మనీ ఉండడం అంటే మనీ ఇన్ సర్క్యులేషన్, మనీ ఇన్ సర్క్యులేషన్ అని అంటాము. లిక్విడిటీ అంటే నథింగ్ బట్ అది మన క్యాష్ రూపంలో ఎంత ఉంటుందో దాన్ని లిక్విడిటీ అని అంటాము. అయితే ఈ లిక్విడిటీ అనేది గవర్నమెంట్ అంటే నథింగ్ బట్ ఆర్బీఐ పెంచగలది, ఆర్బీఐ తగ్గించగలది. కొన్ని మెషర్స్ తీసుకుంటే లిక్విడిటీ అనేది పెంచుతుంది, కొన్ని మెషర్స్తో లిక్విడిటీ అనేది తగ్గిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఆర్బీఐ జనరల్గా ఏం తీసుకుంటుంది, రెపో రేట్ అని తీసుకుంటుంది. రెపో రేట్ అంటే బ్యాంక్స్కి ఏ ఇంట్రెస్ట్ రేట్తో అది జనరల్గా లోన్స్ అనేవి ఇష్యూ చేస్తుందో అనేది చూస్తామన్నమాట. లోన్స్ అనేవి ఇష్యూ చేస్తుందో బై ప్రొవైడింగ్ సమ్ సెక్యూరిటీ ఇవన్నమాట. ఓకే, దాన్ని రెపో రేట్ అని అంటాము. అయితే ఇప్పుడు జనరల్గా చూడండి, రెపో రేట్ పెంచింది అనుకోండి, అంటే ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంది అనుకోండి, బ్యాంక్స్ అనేవి ఏం చేస్తాయి, ఎక్కువకి తీసుకుంటుంది అనమాట. ఆర్బీఐ దగ్గర ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్కి తీసుకుంటుంది. అంటే ఎంత అడుగుతుంది, ఎప్పుడైనా తక్కువ అమౌంట్ అడుగుతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఒక బిజినెస్ పెట్టాలనుకుంటాం, అక్కడ మనకి ఎంత అమౌంట్ కావాలి, జనరల్గా ఒక 10 lakhs కావాలి అనుకోండి. నువ్వు 10 lakhs అడిగితే నీకు 3 rupees అనేది నేను ఇంట్రెస్ట్ వేస్తాను అని చెప్తాను. అదే నువ్వు 15 lakhs తీసుకున్నావు అనుకో, నీకు 2 rupeesకి ఇంట్రెస్ట్ ఇస్తాను అన్నా అనుకో. ఎందుకు, ఇక్కడ అతని దగ్గర 15 lakhs అనేది ఉంది. ఆ 15 lakhsని 10 lakhsగా 5 lakhsగా వేరేగా ఇస్తే మళ్ళీ ఇబ్బంది. 15 lakhs ఒకేసారి ఇస్తే ఇష్యూ ఉండదు కదా అని జనరల్గా అతను అనుకుంటాడు అనమాట. అయితే ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ తగ్గింది కాబట్టి జనరల్గా ఎక్కువ అమౌంట్ అనేది తీసుకుంటాం. అదే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ పెంచితే నాకు అంత వద్దులే, ఒకవేళ చూడండి అదే ఒకవేళ ఎక్కువ ఉంది అనుకోండి, నాకంత అవసరం లేదులే 4 rupees అని చెప్పాను అనుకోండి, బిజినెస్ చేయడానికి నాకు ఎంత కావాలి, 15 lakhs కావాలి. 15 lakhsకి అయితే 4 rupees చెప్పాను, 10 lakhsకి అయితే 3 rupees అని చెప్పాను అనుకోండి. ఓకే, అయితే నాకు 15 lakhs అంత అమౌంట్ అవసరం లేదు, 10 lakhs సరిపోతుందిలే అని 10 lakhs మాత్రమే తీసుకుంటాము. అవునా, ఎందుకు, ఈ ఇంట్రెస్ట్ రేట్ డిఫరెన్స్ అనమాట. అదే ఇక్కడ 2 rupees ఉంది అనుకోండి, 2 rupees ఉన్నది అన్నప్పుడు అవసరం ఉన్నా లేకున్నా ఓకేలే 15 lakhs ఎక్కువ అమౌంట్ ఉంటే ఏమవుతుంది, ఎక్కువ ఐటమ్స్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తాం కదా అంటారు. అయితే ఇంట్రెస్ట్ రేట్ బట్టే అమౌంట్ అనేది మనం తీసుకుంటున్నాం. సేమ్ బ్యాంక్ కూడా అంతే. ఒకవేళ ఆర్బీఐ అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఛార్జ్ చేస్తే బ్యాంక్స్ అనేవి తక్కువ తీసుకుంటాయి. ఓకే, సో ఈ విధంగా రెపో రేట్ పెంచితే మనీ ఇన్ సర్క్యులేషన్ ఆర్ లిక్విడిటీ అనేది తగ్గిపోతుంది. ఒకవేళ రెపో రేట్ తగ్గితే మనీ ఇన్ సర్క్యులేషన్ అనేది ఏమవుతుంది, పెరిగిపోతుంది అని చూస్తాము. అండ్ దెర్ ఈజ్ అదర్ థింగ్ దట్ ఈస్ కాల్డ్ క్యాష్ రిజర్వ్ రేషియో, సిఆర్ఆర్. క్యాష్ రిజర్వ్ రేషియో అంటే బ్యాంక్ వచ్చిన జనరల్గా ప్రతి డిపాజిట్ మీద కూడా కొంత అమౌంట్ అనేది సిఆర్ఆర్లో ఉంచాలి. అంటే ఇప్పుడు సిఆర్ఆర్ 4% అనుకోండి, 100 rupees ఎవరైనా డిపాజిట్ చేస్తే బ్యాంక్ దగ్గర, అందులో 4 rupees అనేది క్యాష్ రిజర్వ్ రేషియోలో ఉంచాలి. అంటే క్యాష్ రూపంలోనే ఉంచాలన్నమాట. ఆర్బీఐ క్యాష్ రూపంలోనే వీటిని ఉంచమని చెప్తుంది. అయితే ఒకసారి చూడండి, ఒక్కసారి అంటే ఇప్పుడు 100 rupees డిపాజిట్ వచ్చింది, దాంట్లో 4 rupees తీసేయాలి. ఒకవేళ ఎవరైనా లోన్ కావాలని వస్తే బ్యాంక్ ఎంత ఇవ్వగలది, కేవలం 96 rupees మాత్రమే ఇవ్వగలదు. రైట్, కేవలం 96 మాత్రమే అవుతుంది. అయితే మార్కెట్లో 96 rupees మాత్రమే వెళ్తుంది. అదే ఒకవేళ సిఆర్ఆర్ అనేది 2% తగ్గించేసింది అనుకోండి, 100 rupees నేను ఒకవేళ డిపాజిట్ చేస్తే దాన్ని మార్కెట్లోకి ఎంత వెళ్తుంది, 2 rupees మాత్రమే పోయి 98 rupees అనేది మార్కెట్లోకి వెళ్తుంది. అయితే ముందు దానికన్నా ఇప్పుడు ఎంత మార్కెట్లో అమౌంట్ పెరుగుతుంది, 2 rupees అనేది పెరుగుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అనమాట. అంటే ఇది ఒక 100 rupees డిపాజిట్కి మాత్రమే. అంటే ఇక్కడ క్యాష్ రిజర్వ్ రేషియో అనేది అమౌంట్ పెరిగితే జనరల్గా లిక్విడిటీ అనేది తగ్గిపోతుంది, అమౌంట్ తగ్గితే లిక్విడిటీ అనేది పెరుగుతుంది అని చూస్తాం. రైట్, అయితే ఈ లిక్విడిటీతో ఇన్ఫ్లేషన్కి ఏంటి సంబంధమో ఒక్కసారి చూస్తాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్ అంటే నథింగ్ బట్ అగ్రిగేట్. మనం చూస్తామన్నమాట, జనరల్ ఇంక్రీజ్ ఇన్ ప్రైస్ ఆర్ సస్టైన్డ్ ఇంక్రీజ్ ఇన్ ప్రైస్. సస్టైన్డ్ ఇంక్రీజ్ ఇన్ ప్రైస్ ఫర్ గ్రూప్ ఆఫ్ కమోడిటీస్. ఫర్ గ్రూప్ ఆఫ్ కమోడిటీస్ని
మనం జనరల్గా ఇన్ఫ్లేషన్ అని అంటాము. ఓకే, బాస్కెట్ ఆఫ్ కమోడిటీస్ ప్రైసెస్ అనేవి సస్టైన్డ్గా పెరిగితే అప్పుడే ఇన్ఫ్లేషన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి, ఈరోజు 10 రూపీస్ ఉంది, రేట్ 20 రూపీస్కి వెళ్ళింది, మళ్ళీ ఆ పక్క రోజు అనేది 10 రూపీస్కి పడిపోయింది అనుకోండి, దీన్ని ఇన్ఫ్లేషన్ అన్నాము. ఓకేనా, ఆ గ్రో అవుతున్నది 10 రూపీస్ది 12 రూపీస్కి వెళ్ళింది, మరొక 2 మంత్స్ తర్వాత 14 రూపీస్కి వెళ్ళింది, మరొక 3 మంత్స్ తర్వాత 15 రూపీస్కి వెళ్ళింది. అలాగే వెళ్తే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటాము. కంటిన్యూస్గా పెరుగుతూ ఉండి సస్టైన్డ్గా ఉంటే దాన్ని ఇన్ఫ్లేషన్ అని అంటాము. అయితే లిక్విడిటీకి ఇన్ఫ్లేషన్కి లింక్ ఏంటో చూడండి అమ్మా. మార్కెట్లో మనీ ఇన్ సర్క్యులేషన్ అనేది పెరిగితే జనరల్గా ఏమవుతుందమ్మా, ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది అని చూస్తాం. ఎందుకు, మనీ అనేది పెరిగితే లిక్విడిటీ అనేది పెరుగుతుంది. లిక్విడిటీ అనేది పెరిగితే అమౌంట్ ఇన్ హ్యాండ్ అనేది పెరిగితే ఎక్స్పెన్సెస్ అనేవి జనరల్గా పెరుగుతాయి. ఎక్స్పెన్సెస్ అనేవి పెరిగితే డిమాండ్ ఆఫ్ ది ప్రోడక్ట్ అనేది పెరుగుతుంది. డిమాండ్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆల్రెడీ ప్రజల దగ్గర మనీ ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కొంటారు. ఎంత కొంటారు, ఇన్ఫ్లేషన్కే కొంటారు. ఓకేనా, ఒక్కసారి చూడండి, లిక్విడిటీ అంటే ఒక్కసారి చూడండి, నాకు ఇంతవరకు 20,000 శాలరీ అనేది వచ్చేది. 20,000 శాలరీ వచ్చినప్పుడు నా ఎక్స్పెన్సెస్ ఎంత ఉంటాయమ్మా, 10,000 మాత్రమే ఎక్స్పెన్సెస్ ఉంటాయి. మిగిలిన 10,000 అనేది దాస్తాను. అంటే ఇక్కడ నా డిమాండ్ ఎంత ఉండేదమ్మా, కేవలం మంత్లీ ఒకవేళ చూస్తే నేను ఏదైనా ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ ఏదైనా పెట్టాను అంటే అది కేవలం 100 రూపీస్ మాత్రమే ఉంటుంది. దాంతో ఇన్ఫ్లేషన్ రాదు. సో ఒకేసారి నా 20,000 శాలరీ అనేది ఒక్కసారిగా ఎంత వెళ్ళిపోయింది, 60,000కి పెరగడం జరిగింది. అయితే నా ఎక్స్పెన్సెస్ అనేది 10,000 కాస్త ఎంతకు వెళ్ళింది, 30,000 to 40,000 అనేది ఎక్స్పెన్సెస్కి వెళ్తే అప్పుడు నా డిమాండ్ ఎంత ఉంటుందమ్మా, 100 రూపీస్ ఉండదు. నా డిమాండ్ అనేది ఒక 20,000 అయినా కూడా లగ్జరీ గూడ్స్ మీద ఉంటుందన్నమాట. అయితే ఎప్పుడైతే ప్రతి ఒక్కరు కూడా ఆ మాత్రం అమౌంట్ ఇచ్చి కొనాలనుకుంటున్నారో అప్పుడు మార్కెట్లో ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. అర్థమవుతుంది కదమ్మా. లిక్విడిటీ పెరగడం వలన, మార్కెట్లో అమౌంట్ పెరగడం వలన, ఇందాక కూడా నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఏంటి, మీరు ఒకవేళ 10 lakhs అనేది 2 రూపీస్కి ఇస్తున్నారంటే మంత్లీ ఎంతమ్మా పే చేయాలి, 20,000 అనేది పే చేయాలి. రైట్, ఇంట్రెస్ట్ అనేది 20,000 పే చేయాలి. అదే 15 lakhs అనేది మీరు 2 రూపీస్కి ఇస్తున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఎంత పే చేయాలి, మంత్లీ 30,000 అనేది పే చేయాలి. బట్ ఇక్కడ 15 lakhs అనేది వస్తుంది. అదే ఇన్ జనరల్గా ఈ 2 రూపీస్ ఇంట్రెస్ట్ కాస్త రూపీస్ 1 చేశారు అనుకోండి, ఓకే 1 చేశారు అంటే అప్పుడు ఎంత అవుతుంది, మంత్లీ 15,000 మాత్రమే మీరు ఇంట్రెస్ట్ రేట్ ఛార్జ్ చేస్తున్నారు. ఓకే, లిక్విడిటీ ఉంది. అప్పుడు ముందు వరకు ఏమనుకున్నారు, 10 lakhs పెడితే నేను ఒక 100 ఐటమ్స్ ఓపెన్ చేసి షాప్ పెడదాం అనుకుంటాను. ఇప్పుడు 15 lakhs వచ్చేసరికి సేమ్ తక్కువ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 150 ఐటమ్స్ పెట్టి షాప్ ఓపెన్ చేస్తాను. అవునా, ఇక్కడ ఏమవుతుంది, నా డిమాండ్ అనేది పెరుగుతుంది. డిమాండ్ అనేది పెరగడం వలన ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది అని ఇటువంటి టైంలో మనం చూస్తామన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఇక్కడ ఇతను చెప్పడం జరిగింది. అయితే ఇది ప్రెజెంట్ కాంటెక్స్ట్లో ఏంటి అంటే, రీసెంట్గా ఆర్బీఐ వాళ్ళు ఏం చేశారు, రెపో రేట్ని 40 basis points అనేవి పెంచారు. 40 points అనేవి పెంచారు. అండ్ సిఆర్ఆర్ కూడా ఎంత పెంచడం జరిగింది, 50 points అనేవి పెంచడం జరిగింది. ఓకేనా, సో ఇది సీరియస్ సిచ్యువేషన్ అని జనరల్గా చూస్తామన్నమాట ఇన్ఫ్లేషన్ని ట్యాకిల్ చేయడంలో. ఎందుకంటే ఒక్కసారి చూడండి అమ్మా, జనరల్గా ఇప్పుడు అమెరికాలో చూస్తే, యూఎస్ఏలో చూస్తే ఇప్పుడు ఏం జరిగింది, ఇన్ఫ్లేషన్ అనేది చాలా దారుణంగా పెరిగిపోతుంది. కన్జ్యూమర్ ఇన్ఫ్లేషన్ అనేది 9% దాకా వెళ్ళడం జరిగింది అని చూస్తాం అనమాట. అదే ఇండియాలో సిపిఐ ఇన్ఫ్లేషన్ అంటాం, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఆ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ మనకి మార్చ్లో 7% దాకా చూస్తాము. ఓకేనా, అట్లాగా 7.6 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అని కూడా జనరల్గా చూస్తామన్నమాట. అదే జనరల్గా చూడండి, ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది అంటే, కరోనా తర్వాత జనరల్గా ఏం జరిగిందమ్మా, ప్రజల దగ్గర డబ్బులు లేకపోవడంతో మళ్ళీ డిమాండ్ పడిపోతుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఏం చేసింది, లిక్విడిటీ అనేది పెంచింది. లిక్విడిటీ అనేది పెరిగితే ప్రజలు ఏం చేస్తారు, ఇన్వెస్ట్మెంట్ చేయాలని చూస్తారు. రైట్, ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వలన ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి, ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. ఆ ఉద్దేశమే చేస్తారనమాట. సో అయితే ఇక్కడ జనరల్గా ఏంటి, ఇదంతా కూడా మనం చూస్తాం, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్ పెరగడం వలన ఇవంతా కూడా జరుగుతుంది అనేసి. ఓకే, సో ఇది ప్రొడక్షన్ మీద ఎటువంటి ఇంపాక్ట్ అనేది చూపిస్తుందో ఒక్కసారి చూడండి అమ్మా. చెప్పాము ఆల్రెడీ, కరోనా వచ్చిన తర్వాత అడగడం మానేశారు. అమౌంట్ అడిగిన వాళ్ళు బిజినెస్ ఓపెన్ చేస్తున్నారు. ఆ మాత్రం తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కాబట్టి వాళ్ళు ఛార్జెస్ అనేవి పే చేస్తున్నారు. దే ఆర్
స్పెండింగ్ దట్ అమౌంట్ ఆన్ అదర్స్. మళ్ళీ బిజినెస్లో అయినా పెట్టచ్చు, ఇంకేదాని మీద అయినా పెట్టచ్చు. ఓకే, ఎస్. సో ఈ విధంగా మనం చూస్తామని చెప్తాము. ఇక్కడ ప్రొడక్షన్ మీద ఎటువంటి ఇంపాక్ట్ పడుతుందంటే ఒక్కసారి చూడండి, 2008-9 క్రైసిస్, 2008-9 క్రైసిస్లో జనరల్గా డెవలప్డ్ కంట్రీస్ అంటే నథింగ్ బట్ యుఎస్ఏ, ఫ్రాన్స్ వీళ్ళందరూ కూడా ఇన్ఫ్లేషన్ అనేది దారుణంగా చూశారు. అప్పుడు వాళ్ళ అసెట్ ప్రైసెస్ అనేవి పెరిగిపోయాయి, ఈవెన్ దో ఇన్ఫ్లేషన్ అనేది తక్కువ ఉన్నా కూడా. ఓకే, అంటే మార్కెట్లో ఉన్న లిక్విడిటీ అనేది వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఇన్ జనరల్గా అమౌంట్స్ అన్నీ కూడా, ప్రైసెస్ అన్నీ కూడా పెంచడం జరిగింది. ఈ అమౌంట్స్ ప్రైసెస్ పెరిగితే కొంతమంది మాత్రమే కొనగలరు తప్ప అందరూ కూడా రీచ్ అయ్యే ఛాన్స్లో ఉండదు. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత కూడా అదే అయ్యింది. ఏంటి, స్టాండర్డ్ కీన్స్ మోడల్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వట్లేదు అనేసి. స్టాండర్డ్ కీన్స్ మోడల్ ఏంటి అంటే జనరల్గా సప్లై అండ్ డిమాండ్ అనేది ఇన్ జనరల్గా బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. డిమాండ్ ఎప్పుడూ కూడా, ఒకవేళ డిమాండ్ లోగా ఉంటే గవర్నమెంట్ చేత ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ పెట్టించాలి. దాన్నే క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ అని కూడా అంటారు. ఓకే, ఈ విధంగా కీన్స్ చెప్తే ఇక్కడ ఎంటైర్లీ కూడా డిఫరెంట్గా జరుగుతుంది అని చూస్తామన్నమాట. ఎందుకంటే దెర్ ఈజ్ వన్ పర్సన్, అతను హీ ఈజ్ నథింగ్ బట్ ఈ కినీషియన్ మల్టీప్లేయర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది డెవలపింగ్ కంట్రీస్లో అంత బాగా జరగదు. ఎందుకంటే డెవలపింగ్ కంట్రీస్లో మనకి ట్రాన్స్పోర్టేషన్ అనేది సరిగ్గా ఉండదు. ట్రాన్స్పోర్టేషన్ ఎప్పుడైతే సరిగ్గా ఉండదో బిజినెస్ అనేది గ్రో అవ్వదు. బిజినెస్ అనేది గ్రో అవ్వనప్పుడు నువ్వు ఎంత లోన్స్ ఇచ్చినా కూడా అది దేనికి కూడా ఎఫెక్ట్ చూపించదు అని చెప్తామన్నమాట. ఓకే, సో అందుకనే ఇటువంటివి రావడం చాలా కష్టం అని చెప్తున్నాము. ఓకే, సో ఇన్ఫ్లేషన్ కండిషన్ అనేది తగ్గించాలంటే చాలా మెషర్స్ అనేవి తీసుకోవాలి అని కూడా చూస్తామన్నమాట. అండ్ చాలాసార్లు హిస్టారికల్గా కూడా ఏం చూస్తామంటే ఒకవేళ ఇన్ఫ్లేషన్ అనేది పెరిగింది అనుకోండి, గ్రోత్ అనేది పడిపోతుంది. ఎందుకు, ఇన్ఫ్లేషన్ వలన ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పెరిగిపోతాయి అండ్ కాస్ట్ ఆఫ్ కన్సంప్షన్ కూడా పెరిగిపోతుంది. కాబట్టి చాలామంది ఆ అమౌంట్ని చాలా జాగ్రత్తగా హాస్పిటల్కి వీటికి యూజ్ చేసుకోవాలని అంత ఖర్చు పెట్టకుండా ఉంచుతారు. ఒకవేళ అలా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది అంటే ఫ్యూచర్లో మనకి ఎటువంటి బెనిఫిట్ కూడా ఎర్త్ నుంచి ఉండదు అని చూస్తామన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంటే గ్రోత్ అనేది రాదు, కొత్త ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా రావన్నమాట. ఓకే, అదే ఇన్ఫ్లేషన్ అనేది తక్కువలో ఉంటే ఖచ్చితంగా చాలా వరకు కూడా మన ఇండియాకి వచ్చి ఇన్వెస్ట్ చేయాలి అని చూస్తారు. సో ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్గా ఉంచితేనే మంచిది అని కూడా జనరల్గా చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్, డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మల్టీ స్టేక్ హోల్డర్ డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్తున్నాను అనమాట. ఓకే, మల్టీ స్టేక్ హోల్డర్ డెసిషన్లో చాలామంది పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి వాళ్ళందరూ ఏమనుకుంటున్నారో అన్నీ తెలిసి దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది అని కూడా చెప్తున్నాను అనమాట. ఓకే, ఇది అమ్మ ఆర్టికల్ అంతా కూడా ఇది. అండ్ కొన్ని టర్మ్స్ టెర్మినాలజీస్ ఇచ్చాడు, అవంతా కూడా మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్లో అవసరం లేదు. క్రిటికల్, ఒకవేళ మీరు ఎకనామిక్స్ ఆప్షనల్ తీసుకోవాలనుకుంటే చూడొచ్చు, లేదంటే అవేమీ కూడా అవసరం లేదు. ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా నేను క్లియర్గా కవర్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఇది ఓవరాల్గా సరిపోతుంది. ఇదే ఆర్టికల్ అమ్మ. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం. చూడండి, మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. దిస్ ఫుడ్ రెగ్యులేటర్ నీడ్స్ టు స్టెప్ అప్ టు ది ప్లేట్. ఓకేనా, సో ఒకసారి ఈ ఆర్టికల్లోకి వెళ్దాం, ఒకసారి చూడమ్మా. జనరల్గా మనం ఫుడ్ అనేది కన్జ్యూమ్ చేస్తాం. ఈ ఫుడ్ అనేది మనకు జనరల్గా దేనికి ఇచ్చేస్తుంది, మన హెల్త్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. మనం ప్రాపర్ ఫుడ్ తీసుకుంటే ప్రాపర్ హెల్త్ కాన్షియస్గా ఉంటున్నట్టు. అదే ఒకవేళ మనం జంక్ ఫుడ్ అనేది తీసుకున్నామంటే మన హెల్త్ అనేది డెట్యూరేట్ అయిపోతుంది. హెల్త్ ఎప్పుడైనా డెట్యూరేట్ అయిపోతే లాంగ్ లైఫ్ మనం ఉండలేము. అయితే ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఖచ్చితంగా హెల్త్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అన్నమాట. సో అయితే ఇక్కడ జనరల్గా కన్జ్యూమర్స్ అనేవాళ్ళు ఎట్లా ఉంటారు, కన్జ్యూమర్స్ అంటే ఎవరైతే అమౌంట్ ఇచ్చి కొనుక్కుంటారో వాళ్ళు కన్జ్యూమర్స్, ఎవరికైతే కావాలో ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళని కన్జ్యూమర్స్ అంటామన్నమాట. ఫుడ్ని ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళు ఈ హెల్త్ డీటెయిల్స్ అనేవి తెలియకన్నా ప్యాకేజ్డ్ ప్రొడక్ట్స్ అవి తీసుకుంటున్నారు. మనం మొన్న సండే ఒక ఆర్టికల్ కూడా డిస్కస్ చేయడం జరిగింది, నథింగ్ బట్ FSSAI లేబులింగ్ అని. ఓకేనా, అక్కడ క్లియర్గా నేను టోటల్గా మొత్తం కూడా FSSAI లేబులింగ్ అంతా కూడా డిస్కస్ చేయడం జరిగిందమ్మా. ఇక్కడ ఒకసారి చూడండి, FSSAI అంటే ఫుడ్ స్టాండర్డ్స్, ఓకే, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్, Food Safety Standards Authority of India. Okay, Authority of India. This comes under Ministry of
హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చూస్తాము. మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గురించి మనం చూస్తాం అనమాట. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, వీళ్ళు రీసెంట్గా ఒక స్టడీ అనేది కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఎక్స్పర్ట్ ప్యానల్తో ఒక స్టడీ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన స్టోరీ బట్టి వీళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఓకే వీఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ లేబులింగ్. ఎందుకంటే ఇండియాలో ప్యాకేజ్డ్ ప్రొడక్ట్స్ కన్జంప్షన్ అనేది పెరిగిపోతుంది. ఆ ప్యాకేజ్డ్ ప్రొడక్ట్స్లో బిస్కెట్స్ ఉంటాయి, చాక్లెట్స్ ఉంటాయి, చిప్స్ ఉంటాయి, ఏమైనా కూడా ఉండొచ్చు. వాటిని స్టడీ చేసి లేబులింగ్ అనేది ఇస్తాం. ఈ లేబులింగ్ ఎట్లాగా జనరల్గా మెన్షన్ చేసి ఉంటుందంటే ఆ ప్రొడక్ట్ అనేది హార్మ్ఫుల్లా, ఓకే న్యూట్రలా, యూస్ఫుల్లా అనేది తెలిసేటట్టు మార్కింగ్ అనేది పెడతాము. ఓకే, ఇన్ జనరల్గా గవర్నమెంట్ ఫస్ట్ ఏమనుకుంటుందంటే రేటింగ్స్ అనేవి ఇద్దాము అనుకుంటుంది అనమాట. అంటే లో క్వాలిటీ ఉంటే హాఫ్ రేటింగ్ ఇస్తారు, హై క్వాలిటీ ఉంటే 5 రేటింగ్ ఇస్తారనమాట. ఒకవేళ చూడండి దీని మీద కూడా మెయిన్ ఏమేమి తీసుకోవడం జరిగింది, దే ఆర్ విల్లింగ్ టు టేక్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ సాల్ట్స్, షుగర్స్ అండ్ ఆయిల్స్. ఇవి మాత్రమే బాడీలో అనవసరంగా ఏవైతే పెరగకూడదో వాటిని పెంచేస్తుంది. అంటే సాల్ట్స్ వల్ల బీపీ ఇవన్నీ కూడా పెరుగుతుంది, షుగర్ వల్ల డయాబెటీస్ ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అండ్ ఆయిల్ వల్ల హైపర్ టెన్షన్ కానీ ఇవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ విధంగా ఒకవేళ ఇవి మనం కంట్రోల్ చేస్తే కొంత ఏజ్ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం సాల్వ్ చేయొచ్చు అని ఈ విధంగా తీసుకొని రావడం అనేది జరిగిందనమాట. సో ఇప్పుడు కన్జ్యూమర్కి తను తినే ఫుడ్ మీద పూర్తి అవగాహన వచ్చింది అంటే అప్పుడు అతను ఏ డెసిషన్ తీసుకున్నా ఇంకా అతని ఇంట్రెస్ట్. కాబట్టి ఈ FSSAI లేబులింగ్ అనేది తీసుకొని రావడం జరిగింది. సో చెప్పాను కదమ్మా. అయితే ఇప్పుడు ఆ స్టడీలో ఏం తెలుస్తుందో అనేది చూడండి అమ్మ ఒక్కసారి. ఇండియాలో ఉన్న వేరియస్ స్టేక్ హోల్డర్స్తో వాళ్ళు మాట్లాడడం జరిగింది. స్టేక్ హోల్డర్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. సరే అయితే స్టేక్ హోల్డర్స్ ఎవరు? స్టేక్ హోల్డర్స్ అంటే నథింగ్ బట్ అటువంటి ఫుడ్ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు, అంటే ప్రొడ్యూసర్స్. అంటే ఇప్పుడు లేస్ ఇవన్నీ ఉన్నాయి కదమ్మా, ఆ లేస్ వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. చిప్స్ కంపెనీస్ ఉంటే చిప్స్ కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ కన్జ్యూమర్స్, ఎవరైతే ఇన్ జనరల్గా కన్జ్యూమ్ చేస్తారో అంటే మనందరిలో ఎవరైనా కూడా వెళ్ళచ్చు. అండ్ ఇంకా కొంతమంది ఫుడ్ యాక్టివిస్ట్ అనే వాళ్ళు ఉంటారనమాట. ఫుడ్ యాక్టివిస్ట్ అంటే నథింగ్ బట్ న్యూట్రిషన్ యాక్టివిస్ట్. అంటే ప్రజలు తినే ఫుడ్ అనేది నాణ్యంగా ఉందా లేదా, న్యూట్రిషియస్గా ఉందా లేదా అనేది చెక్ చేసే వాళ్ళని న్యూట్రిషనల్ యాక్టివిస్ట్ ఆర్ ఫుడ్ యాక్టివిస్ట్ అని అంటాము. ఇటువంటి వాళ్ళందరితో కూడా అండ్ ఎన్విరాన్మెంటల్ పర్సన్స్ కూడా వీళ్ళందరితోని వేరియస్ ఇష్యూస్ కింద డిస్కషన్స్ అనేవి జరిగింది. స్టేక్ హోల్డర్స్ అప్రోచ్ అనేది జరిగింది అని చూస్తామన్నమాట. సో అప్పుడు జనరల్గా ఇక్కడ ఏం చేస్తామంటే చాలా అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. అవన్నీ కూడా కన్సల్టేషన్ విధంగా సాల్వ్ చేయడం అనేది జరిగిందనమాట. బట్ ఇప్పటికీ కూడా స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా ఓకే చేసేటట్టు రాలేదు. ఎందుకంటే జనరల్గా న్యూట్రిషనల్ యాక్టివిటీస్ ఏమంటారు, న్యూట్రిషియస్ ఫుడ్ అనేది ఎక్కువ సప్లై చేయండి అంటే ప్రొడ్యూసర్స్ ఏం చెప్తారు, వాటి డిమాండ్ కన్నా ఇటువంటి జంక్ ఫుడ్ డిమాండ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము వీటిని ప్రొడ్యూస్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఇన్ జనరల్గా మనము ఏం చూస్తామమ్మా, వాళ్ళు ఎటువంటి ఫుడ్ సాల్ట్స్ యూస్ చేస్తున్నారు, షుగర్స్ యూస్ చేస్తున్నారు, అవంతా కూడా చెప్తున్నాం కదా. వాళ్ళు వాటిని ఎస్ మేము ఆల్రెడీ రిప్రజెంట్ చేస్తున్నాం కదా. సమ్ చిన్న కాలంలో ఇంగ్రీడియంట్స్ అనేవి మెన్షన్ చేస్తారు అండ్ ఎంత న్యూట్రిషనల్ క్వాలిటీ ఉన్నది అనేది కూడా ఒక బాక్స్, మీరు ఒకవేళ ఏదైనా ప్యాకెట్ చూస్తే ప్యాకెట్ వెనకాల ఉంటుంది కదమ్మా, ఇంత సాల్ట్స్ ఉన్నాయి, ఎంత ఆయిల్స్ ఉన్నాయి, సాచురేటెడ్ ఆయిల్స్ ఇవన్నీ ఉన్నాయి, అవంతా కూడా చెప్తారు కదా. ఆ ఇన్ఫర్మేషన్ మేము ఆల్రెడీ ఇస్తున్నాం కదా అని చెప్పడం జరుగుతుందన్నమాట. బట్ ఇక్కడ ఇన్ జనరల్గా ఏంటంటే ఇవన్నీ కూడా హెల్త్ కన్సర్న్కి సంబంధించినవి. ఎందుకంటే అన్హెల్దీ ఫుడ్ తీసుకున్నామంటే మనకేమవుతుంది, డిసీజ్కి మనం గురి అవుతాము. డిసీజ్కి గురి అయితే మన బాడీ మొత్తం కూడా డెటియోరేట్ అయిపోతుంది. హ్యూమన్ ఎఫిషియన్సీ అండ్ కెపాసిటీ టు డూ వర్క్ అనేది కూడా టోటల్గా పోతుంది. హెల్త్ అనేది చాలా ప్రైమ్గా తీసుకుంటాం కదమ్మా, లైక్ హెల్త్ ఈజ్ వెల్త్ అని ఇట్లా చూస్తాం కదా. సో అయితే ఈ విధంగా మనకి కొన్ని డిసీజెస్ అనేవి అడల్ట్హుడ్లో వచ్చే ఛాన్స్ ఉంటాయి. అవేంటో చూడమ్మా, లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ నథింగ్ బట్ బీపీ, అండ్ నెక్స్ట్ కార్డియాక్ డిసీజెస్ అంటే నథింగ్ బట్ హార్ట్ రిలేటెడ్, అండ్ రీనల్ డిసీజెస్. రీనల్ అంటే నథింగ్ బట్ రీనల్ డిసీజెస్ అంటే నథింగ్ బట్ కిడ్నీ రిలేటెడ్ డిసీజెస్ అనమాట. ఇవన్నీ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అయితే మనం కన్జ్యూమర్కి అవేర్నెస్ చేసి వాళ్ళ బిహేవియర్ని చేంజ్ చేస్తే మంచిది అని అనుకుంటున్నారు అనమాట. సో ఈ విధంగా జనరల్గా అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే
ఏవైతే ఫుడ్ ప్రొడక్ట్స్ ఉంటాయో, ప్యాకేజ్డ్ ప్రొడక్ట్స్ ఉంటాయో వాటన్నిటికీ ఫ్రంట్లో మనము వేద్దాము. ఏ విధంగా వేద్దాం? రేటింగ్ వేద్దామా, లేదంటే మల్టీ కలరింగ్ అనేది ఇద్దామా? మల్టీ కలరింగ్ అంటే రెడ్ కలర్, ఎల్లో కలర్, గ్రీన్ కలర్, ఇట్లా కలరింగ్ అనేది ఇస్తే ఆ కలర్ చూసిన వెంటనే అది ఎంతవరకు మంచిదో డేంజరో చూస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి. ఓకేనా? ఒక్కసారి చూడండి అమ్మా, స్టడీలో ఇంకేం చెప్తున్నారు. ఆల్రెడీ మనకి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేవాళ్ళు కొన్ని థ్రెష్ హోల్డ్స్ అనేవి ఇచ్చారు, అంటే కొన్ని లిమిట్స్ అనేవి ఇచ్చారనమాట. ఏంటి? షుగర్ కానీ, సాల్ట్ కానీ, ఫ్యాట్ కానీ, క్యాలరీస్ కానీ ఇవన్నీ 100 గ్రామ్స్కి ఎంతెంత ఉండాలో ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఆ డేటా అంతా కూడా కలెక్ట్ చేస్తే మనకి ఇన్ జనరల్గా ఏం చేయాల్సిందనమాట, 96% ఆఫ్, అంటే అట్లీస్ట్ వన్ కాంపోనెంట్ అయినా మీట్ అయ్యేవి కనీసం, అంటే 96% ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి కనీసం 1 కాంపోనెంట్ కూడా ఫినిష్ చేయలేకపోతున్నాయి అని చూస్తున్నాం అనమాట. అండ్ 62.8% ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి 3 కాంపోనెంట్స్ని అవి ఫుల్ఫిల్ చేయడం లేదు. WHO థ్రెష్ హోల్డ్స్లో లిమిట్స్లో ఉండడం లేదు అని చూస్తామన్నమాట. అంటే మోర్ దెన్ 70% ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి ఎటువంటి క్వాలిటీ మెయింటెనెన్స్ కూడా WHO ఇచ్చినట్టు లేదు అని చూస్తున్నాం. సో దిస్ ఈజ్ ద హై టైం. ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఈ ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు అలానే చెప్తారు, బట్ కన్జ్యూమర్స్ అండ్ న్యూట్రిషన్ యాక్టివిటీస్ చూస్తే జనరల్గా ప్రొడ్యూసర్స్కి ఏంటి, వాళ్ళు ప్రాఫిట్స్ వస్తున్నాయి కదా అని బిజినెస్ మోడల్లో మాట్లాడుతున్నారు. బట్ గవర్నమెంట్ మాత్రం ప్రాపర్ డెసిషన్ అనేది తీసుకోవాలి అని ఇన్ జనరల్గా మనం చూస్తామన్నమాట. ఓకే, సో ఈ విధంగా జరిగితే ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. మనం ఏమైతే చేసామో ఈ రీసెర్చ్ స్టడీలో అదే తెలిసిందనమాట. అయితే ఇప్పుడు ప్యాకేజ్ లేబులింగ్ అనేది చాలా క్లియర్ కట్గా చూస్తాము, చాలా క్లియర్ కట్గా చేస్తేనే మంచిది అని చూస్తామన్నమాట. ఓకే, ఎస్. అయితే ఏ విధంగా చేస్తామని చూస్తున్నారు చాలామంది, ఏంటి, ఎస్ ఈ కలరింగ్ అనేది ఇవ్వండి అని చెప్తున్నారు. ఒకవేళ కలరింగ్ అనేది ఇస్తే ప్రజలు అంత క్లియర్గా పట్టించుకోరు. ఎందుకంటే ఒక రెడ్ కలర్ అంటే క్లియర్గా తెలుస్తుంది, గ్రీన్ కలర్ అంటే క్లియర్గా తెలుస్తుంది, మధ్యలో కలర్స్ దేనికో వాళ్ళకి అర్థం కావదు. కాబట్టి జనరల్గా ప్రోడక్ట్ అనేది కన్జ్యూమ్ చేసేస్తారు. అదే రేటింగ్స్ ఇచ్చామనుకోండి, హాఫ్ రేటింగ్ ప్రోడక్ట్ ఉంది, 1 రేటింగ్ ప్రోడక్ట్ ఉంది, 1.5 రేటింగ్ ప్రోడక్ట్ ఉంది అంటే వాళ్ళు తీసుకోరు. అట్లీస్ట్ ఒక 4 కానీ, 4.5 రేటింగ్ కానీ, 3.5 రేటింగ్ దాటి ఉంటేనే ప్రోడక్ట్ని కన్జ్యూమ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకవేళ ఇలా ప్రోడక్ట్ రేటింగ్ ఇస్తే మోస్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ అనేవి తక్కువ రేటింగ్లోకి జారుకుంటాయి. కాబట్టి కన్సంప్షన్ అనేది ఇమీడియట్ బేసిస్ మీద తగ్గిపోతుంది అని చూస్తున్నాం అనమాట. సో అందుకనే దాన్ని వద్దు అని అంటున్నారు. అయితే ఈ మెథడాలజీ ఏం తీసుకుంటారో అదంతా కూడా ఇంకా క్లియర్గా తెలియదు, బట్ స్టడీస్ అనేవి అవుతున్నాయి అన్నమాట. అండ్ కన్సంప్షన్ కూడా మనకి ఇన్ జనరల్గా రేటింగ్ ఉంటే క్లియర్గా తెలుస్తుంది. ఈ కలరింగ్తో వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, ఇల్లిటరేట్స్ వాళ్ళు అట్లీస్ట్ 35% ఆఫ్ ది పీపుల్ ఇల్లిటరేట్స్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు తీసుకున్న ప్రోడక్ట్లో హార్మ్ఫుల్ ప్రొడక్ట్సే ఉంటున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇంగ్రీడియంట్స్ చదవలేరు అండ్ అందులో ఉన్న క్యాలరీస్ అనేవి వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి జనరల్గా పిల్లలు అడుగుతున్నారు, లేదంటే వాళ్ళు తినాలనుకుంటున్నారని జంక్ ఫుడ్స్ అనేవి ఎక్కువ తింటున్నారు. సో అదే రేటింగ్ ఇచ్చామంటే ఆ రేటింగ్ బట్టి వాళ్ళకి ఇన్ జనరల్గా అర్థమవుతుంది, ఓకే ప్రోడక్ట్ అనేది మంచిదా కాదా అనేసి. అయితే ఈ స్టడీలో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే, ఈ స్టడీ చేస్తున్నప్పుడు వేరే స్టేక్ హోల్డర్స్ తీసుకున్నారు కానీ ఇంపార్టెంట్ కేటగిరీ లైక్ చిల్డ్రన్స్ని తీసుకోలేదు. ఎందుకంటే 10 to 18 ఇయర్స్ ఆఫ్ చిల్డ్రన్ వాళ్ళే ఎక్కువ జంక్ ఫుడ్ అనేది అలవాటు అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? వీళ్ళు చిప్స్ ప్యాకెట్స్ తింటారు, సాఫ్ట్ డ్రింక్స్ తాగుతారు, వీటిలన్నిటినీ కూడా తీసుకుంటారు. అంటే అప్పుడు ఈ మెథడాలజీ ఆర్ ఈ స్టడీ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ పీపుల్ని తీసుకోవడం మర్చిపోయింది. కాబట్టి దీన్ని ఎంతవరకు కూడా ఫాలో అవ్వచ్చు అని కూడా ఆథర్ అడుగుతున్నారనమాట. సో అంటే ఖచ్చితంగా ఈ హెల్త్ స్టార్ రేటింగ్ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ని ఇన్వాల్వ్ చేస్తూ చాలా స్టూడియస్ స్టడీస్ అనేవి చేస్తూ కమిటీ రిపోర్ట్స్ అన్నీ గ్యాదర్ చేసి వరల్డ్ లెవెల్లో కూడా ఏ విధంగా చేస్తున్నారో చూసి ఫైనల్ డెసిషన్ అట్లా తీసుకుంటే మంచిది అని జనరల్గా ఆర్టికల్ చెప్పడం జరిగిందనమాట. ఓకే కదమ్మా? ఆర్టికల్ అంతా కూడా మనం పూర్తిగా డీటెయిల్డ్గా కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం. చూడండి అమ్మా, మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, ఏ విక్టరీ ఫర్ క్రైమ్ విక్టిమ్స్ అనమాట. ఓకే, దిస్ కమ్స్ ఇన్ GS2 పాలిటీలో అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విక్టిమ్స్ అంటే ఏంటో చూస్తాం. ఆ విక్టరీ ఫర్ విక్టిమ్స్ ఏంటో కూడా ఒక్కసారి చూద్దాం. చూడండి అమ్మా.
మనకి ఇంత దాకా జనరల్గా చూడండి విక్టిమ్ అంటే ఎవరు, ఎప్పుడైనా చూడండి ఒక క్రైమ్ అనేది జరిగింది, ఒక క్రైమ్ అనేది చేస్తే ఒక పర్సన్ ఏం చేస్తున్నాడు, పెర్పెట్రేటర్ అని అంటాము. పెర్పెట్రేటర్ అంటే క్రైమ్ని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని పెర్పెట్రేటర్ అంటాము. అండ్ ఎవరైతే క్రైమ్కి గురయ్యారో వాళ్ళని విక్టిమ్స్ అని అంటాము. విక్టిమ్స్ అని అంటాము. అయితే వీడిని విక్టిమ్ అని ఎప్పుడు అంటామంటే వీడు పెర్పెట్రేటర్ అని ప్రూవ్ అయిన తర్వాత. ఇంతవరకు కూడా అంటే కేసు అనేది ఫైల్ అయింది. కేసు అనేది ఫైల్ అయిన తర్వాత జనరల్గా పర్పెట్రేటర్ని ఏమంటారు, జనరల్గా ఎక్యూజ్డ్ అని అంటారు. అంటే నిందితుడు. ఇంకా ఆ నింద అనేది ప్రూవ్ అవ్వలేదు, జనరల్గా నిందితుడు అని అంటాము. అయితే ఈ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫైనల్గా ఎప్పుడు గెలిచినట్టమా, ఒక ఎక్యూజ్డ్ని ఎప్పుడైతే పర్పెట్రేటర్గా కోర్టు ప్రూవ్ చేస్తుందో, యాక్సెప్ట్ చేస్తుందో అప్పుడే వాళ్ళని విక్టిమ్స్ అని అంటాము. అయితే ఈ టోటల్ ఈ ఇష్యూ అంతటినీ కూడా రీసెంట్ జడ్జ్మెంట్స్తో క్లోజ్ చేయడం జరిగింది. రీసెంట్గా ఏమైందమ్మా, మనకి 3 ఫార్ములాస్ అనేవి ఉన్నాయి. ఆ 3 ఫార్ములాస్ని క్యాన్సిల్ చేయడానికి ఫార్మర్స్ అందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఓకే, ఫార్మర్స్ అందరూ కూడా అరౌండ్ ద రీజన్స్ ఆఫ్ ఢిల్లీలో ప్రొటెస్ట్ చేస్తున్నారు. అండ్ దేర్ ఈజ్ వన్ మినిస్టర్, మనకి సెంట్రల్ లెవెల్లో బీజేపీ నుంచి ఒక మినిస్టర్ ఉన్నారు. వాళ్ళ కొడుకు ఆశిష్ మిశ్రా ఉన్నాడు. ఇతను ఏం చేశాడు, ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో ఆ ఫార్మర్స్ మీద నుంచి అతను కార్ అనేది డ్రైవ్ చేసుకొని వెళ్ళి చేస్తే అతను అక్కడ చనిపోవడం అనేది జరిగింది. ఓకేనా. సో ఆ కేసే ఇప్పుడు ఏంటమ్మా, జగజీత్ సింగ్ వర్సెస్ ఆశిష్ మిశ్రా కేసు. జగజీత్ సింగ్ వర్సెస్ ఆశిష్ మిశ్రా కేసు 2022. అయితే ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గా ఇప్పుడు మనం తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే దీంట్లో ఇంపార్టెంట్గా విక్టిమ్ రైట్స్ అనేది కోర్ట్ అనేది అప్హోల్డ్ చేయడం జరిగింది అని చూస్తాం. సుప్రీంకోర్టు ఇక్కడ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రైట్స్ని అప్హోల్డ్ చేయడం జరిగింది. వాళ్ళ రైట్స్ని అప్హోల్డ్ చేయడం ఏంటో ఒక్కసారి చూడండి అమ్మా. అండ్ ఇది రైట్ ఇక్కడ విక్టిమ్స్ మీద ఎటువంటి పాజిటివ్ ప్రభావం పడుతుందో కూడా ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. ఒక్కసారి చూడండి అమ్మా. ఇంతవరకు కూడా మనకి సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో సెక్షన్ 2WAలో మనకి హూ ఈజ్ ద విక్టిమ్ అని డిఫైన్ చేయడం జరిగింది. అక్కడ డిఫైన్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే ఎక్యూజ్డ్ మీద ఛార్జెస్ అనేవి ప్రూవ్ అవుతాయో అప్పుడే పలానా ఆపోజిట్ వ్యక్తిని విక్టిమ్ అని అంటాము. బట్ ఇప్పుడు జడ్జిమెంట్ ఏం చేసిందనమాట, ఇప్పుడు అట్లా కాదు. ఇక్కడ జనరల్గా జడ్జిమెంట్ ఏం చెప్తుందంటే అది ప్రూవ్ అవ్వకముందు కూడా విక్టిమ్ అనే వాళ్ళకి పవర్స్ ఉంటాయి. అండ్ ఎటువంటి పవర్స్ ఉంటాయి అంటే నథింగ్ బట్ ఇక్కడ ఓవరాల్గా జడ్జిమెంట్ అనేది చూస్తే విక్టిమ్స్ అనేవాళ్ళు ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ఎంక్వైరీలో కూడా వాళ్ళకి రైట్ టు బి హర్డ్ ఉంటుంది, రైట్ టు బి స్పీక్ కూడా ఉంటుంది అని చూస్తామన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఒక్కసారి చూడమ్మా. ఈ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంతవరకు వాళ్ళకి ఏ ఛాన్సెస్ కూడా ఇచ్చేవారు కాదనమాట, ఎంక్వైరీలో పార్టిసిపేషన్ చేయడం కానీ వీటన్నిటికీ. బట్ ఇప్పుడు సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పడం జరిగింది వాళ్ళకి పూర్తి రైట్స్ ఉంటాయి అని చెప్పేసి. అండ్ కోర్టు ఏమి అబ్జర్వ్ చేసిందంటే విక్టిమ్ కెనాట్ బి ఆస్క్ టు వెయిట్ టిల్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ది ట్రయల్. ఓకే, ట్రయల్ అనేది స్టార్ట్ అయినంత వరకు కూడా వాళ్ళు జనరల్గా ఎటువంటి డెసిషన్ కూడా తీసుకోకూడదు, వాళ్ళని పిలవకూడదు. ఇట్లాగా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. దేనికి పిలవకూడదమ్మా, రైట్ టు పార్టిసిపేట్ ఇన్ ది ప్రొసీడింగ్స్ చేస్తూ ఉంటారు కదమ్మా, పోలీసులు వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఆ డేటా కలెక్షన్ వీటన్నిటిలో కూడా ఇంతవరకు విక్టిమ్స్ని రానిచ్చేవారు కాదు. ఎందుకంటే ఇంకా ప్రూవ్ అవునంత వరకు వాళ్ళు విక్టిమ్స్ కాదు కాబట్టి జనరల్గా వాళ్ళని రానిచ్చేవారు కాదు. బట్ ఇక్కడ క్లియర్గా చెప్తున్నారనమాట, ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చెయ్యొచ్చు అని చెప్పేసి. ఓకే, విక్టిమ్ అని అంటున్నామంటే అది మ్యాక్సిమం అతను ఎక్యూజ్డ్ అనేవాడు పెర్పెట్రేటర్ అయితే ఫైన్. ఒకవేళ ఎక్యూజ్డ్ అనేవాడు పెర్పెట్రేటర్ అవ్వకపోయినా ఇప్పుడు విక్టిమ్ అంటే ఏం చూస్తారు, ఎక్కడైతే మిస్టేక్ జరిగిందో ఆ మిస్టేక్ని కోర్టుకి చెప్పడానికి చూస్తారు. అవునా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోలీసులు ఏమైనా కేసెస్ ఏమైనా తారుమారు చేస్తే విక్టిమ్స్ దగ్గర నుండి చూస్తారు కాబట్టి అప్పుడు వాళ్ళు కోర్టులో చెప్పే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా జనరల్గా చెప్పడం జరుగుతుంది. ఓకేనా. అండ్ సెవరల్ స్టాండ్స్ ఏంటి, ప్రీ ట్రయల్ రైట్స్ అనేవి వాళ్ళకి ఉండవు. ట్రయల్. ఓకే, ఎస్, ఫస్ట్ వన్ అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ వన్. ఇంతవరకు వాళ్ళకి ప్రీ ట్రయల్ రైట్స్ అనేవి విక్టిమ్స్కి ఉండేవి కాదనమాట.
అదే సిఆర్పిసి సెక్షన్స్ కింద ఏంటంట, ఈ ప్రీ ట్రయల్ రైట్స్లో జనరల్గా సుపీరియర్ పోలీస్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇష్యూని సాల్వ్ చేసుకోవడానికి, వాళ్ళ ఇష్యూస్ అనేవి చెప్పడానికి వాళ్ళకి ఎటువంటి అధికారం కూడా ఉండేది కాదు. ఓకేనా, వాళ్ళ ఎఫ్ఐఆర్ ఇప్పుడు చూడండి, ఒక విక్టిమ్ ఉన్నాడు, ఒక విక్టిమ్ వెళ్ళి లోయర్ పోలీస్ దగ్గర నేను విక్టిమ్ని పలానా అతను నాకు ఇట్లా చేశాడు, అన్యాయం చేశాడు అని చెప్తే, ఒకవేళ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు అనుకోండి, జనరల్గా ఏంటి హైయర్ అఫీషియల్స్కి దగ్గరికి వెళ్ళాలి. బట్ ఇన్ జనరల్గా ఇంతవరకు అటువంటి రూల్స్ అనేవి లేదనమాట. బట్ ఇప్పుడు విక్టిమ్ అనేవాడు తన విక్టిమ్ అనుకుంటే ఖచ్చితంగా హైయర్ అఫీషియల్స్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. లోయర్ రంగ్లో పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ తీసుకోవట్లేదు అని చెప్తున్నారు అనమాట. అండ్ ఇప్పుడు జనరల్గా విక్టిమ్కి ఈ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓకేనా, అండ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో కానీ వీటన్నిటిలో కూడా వీళ్ళకి అన్బ్రిడిల్డ్ పార్టిసిపేటరీ రైట్స్ ఉంటాయి. పార్టిసిపేటరీ రైట్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకేనా, అండ్ థర్డ్ చూడండి, స్టేజ్ ఆఫ్ ఎపీల్ కానీ స్టేజ్ ఆఫ్ రివిజన్లో కానీ వీళ్ళకి మ్యాక్సిమం పవర్స్ అనేవి కూడా ఉంటాయి అని చెప్పడం జరిగిందనమాట. ఈ విధంగా క్లియర్గా చెప్తున్నారు. అండ్ సో అందుకనే ఫ్యూచర్లో జనరల్గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఈ వీళ్ళకి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి మరింత పవర్స్ రావడం జరిగింది కాబట్టి ఎక్యూజ్డ్ అనేవాళ్ళు తప్పించుకునే ఛాన్స్ ఉండదు. ఇక్కడ ఇష్యూ అనేది ఈ జడ్జిమెంట్ ఇచ్చింది, బట్ ఇంప్లిమెంటేషన్ అనేది వీళ్ళు ఎంతవరకు చేస్తారా అనేది మెయిన్ ఇంపార్టెంట్ డెసిషన్ అనమాట. అంటే సుప్రీంకోర్టు చెప్పినట్టు లెటర్ అండ్ స్పిరిట్ అనేది ఒకవేళ చేస్తే ఖచ్చితంగా దిస్ ఈజ్ ఎ విక్టరీ ఫర్ ది విక్టిమ్స్ అని చెప్తున్నారు ఆథర్. విక్టరీ ఫర్ ది విక్టిమ్స్. అండ్ వీళ్ళు ఖచ్చితంగా సెలబ్రేషన్ చేసుకోవాల్సినంత స్టేజ్కి వచ్చింది అని కూడా క్లియర్గా చెప్తున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళ రైట్స్ అనేది అప్హోల్డ్ చేసింది సుప్రీంకోర్టు. విక్టిమ్స్ని నిజంగా వీళ్ళు విక్టిమ్స్ కాబట్టి వీళ్ళు ఏదైతే లాస్కి గురయ్యారో ఆ లాస్ని సాల్వ్ చేసే బాధ్యత స్టేట్ తీసుకోవాలి. కాబట్టి ఇటువంటి పవర్స్ అన్నీ కూడా, ఇటువంటి రైట్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అని కూడా కోర్టు చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇన్ జనరల్గా ఏంటి, ఈ సెవరల్ ప్రావిజన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా గ్యారంటీ చేస్తారా అనేది కూడా జనరల్గా చెప్తున్నాం అనమాట. అంటే సెక్షన్ 301 సిఆర్పిసి ఉంది. సిఆర్పిసి సెక్షన్ 301 అనమాట. ఈ సెక్షన్ 301 ఏం చెప్తుంది అంటే, ఇక్కడ రైట్స్ ఆఫ్ ది విక్టిమ్స్ అనేది ఇన్ జనరల్గా ట్రయల్ అప్పుడు ఆపుతున్నారు. ఏంటంట, వెదర్ దే కెన్ సబ్మిట్ రిటర్న్ ఎఫిడవిట్స్ని సబ్మిట్ చేయొద్దు. ఎప్పుడు సబ్మిట్ చేయొద్దు, ఎవిడెన్స్ అనేది పూర్తిగా సబ్మిట్ చేసిన తర్వాత వీళ్ళు ఎక్స్ట్రా రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఏవి కూడా ఇవ్వకూడదు అని సెక్షన్ 301 లిమిట్ చేస్తుంది. బట్ ఇప్పుడు ఈ విధంగా ఉండదు. ఖచ్చితంగా ఈ విక్టిమ్స్ అనేవాళ్ళు ఎప్పుడు ఏ డేటా దొరికినా కూడా ఖచ్చితంగా ఎక్యూజ్డ్ మీద సబ్మిట్ చేసేటట్టు కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో ఇక్కడ విక్టిమ్స్ అనే వాళ్ళకి ఖచ్చితంగా యాక్సెసిబిలిటీ ఉండాలి, పార్టిసిపేషన్ ఉండాలి, అసిస్టెన్స్ ఉండాలి, ప్రొటెక్షన్ ఉండాలి, కంపెన్సేషన్ కూడా ఉండాలి అని జనరల్గా చూస్తున్నాం అనమాట. సో అర్జెంట్ నీడ్ అనేది ఉంది. ఏంటి, ఈ సిఆర్పిసి రూల్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చేటట్టు, విక్టిమ్ రైట్స్ని అప్హోల్డ్ చేసేటట్టు, రికగ్నైజ్ చేసేటట్టు అమెండ్మెంట్స్ అనేవి ఖచ్చితంగా సిఆర్పిసిలో ఇమీడియట్ బేసిస్ మీద చేస్తే బాగుంటుంది. అండ్ ఒకవేళ వీలైతే ప్రత్యేకంగా యాక్ట్ కూడా తీసుకొచ్చి ఈ విక్టిమ్స్ని సపోర్ట్ చేసేటట్టు, ప్రొటెక్ట్ చేసేటట్టు సెంట్రల్ లెవెల్లో వస్తే అది మరింక మంచిది అని చెప్తున్నారు. ఈ విధంగా చేస్తే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది అప్హోల్డ్ అవుతున్నట్టే అని క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. ఇదే అమ్మ ఆర్టికల్. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం, చూడండి. ఒక్కసారి చూడమ్మా, మనకి టీఎస్పిఎస్సి నుంచి గ్రూప్ 1 అఫీషియల్ పోస్ట్ 503 పోస్ట్ అనేవి రావడం జరిగింది. దిస్ ఈజ్ ద హ్యూజ్ నెంబర్ అనమాట. సో మన ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి మీకు పూర్తిగా కోర్స్ కావాలన్న కోర్స్ ఉంది, లేదంటే చాలా వరకు తెలంగాణ ప్యాక్ కావాలన్న కూడా ఇంక్లూడ్ అవుతుంది అనమాట. జిఎస్ అనేది మీరు ఆల్రెడీ తీసుకుంటున్నారు అనుకుంటే మనం కేవలం కావాలంటే తెలంగాణ ఎకానమీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ జోగ్రఫీ, ఈ 4 పార్ట్స్ కూడా కంప్లీట్గా కాంప్రహెన్సివ్గా
కవర్ చేస్తూ కేవలం 5,000 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. 10,000 ఉండేది, బట్ ఈ 14th వరకు అంటే నెక్స్ట్ 3 days కూడా కేవలం 3,000 రూపీస్కే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ మీరు ఇక్కడ నెంబర్ చూడండి 7893899553 నెంబర్కి మీరు కాల్ చేయండి, వెంటనే వీటిని యాక్సెప్ట్ చేసుకోండి అనమాట. వెంటనే ఈ ప్రోగ్రామ్ ప్యాకేజ్ అనేది తీసుకున్నామా, సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు చాలా తక్కువ అమౌంట్లోనే 5,000 రూపీస్కే ప్రొవైడ్ అనేది చేయడం జరుగుతుందమ్మా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, ప్లాన్స్ అండర్ వే ఆన్ క్రియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్, IBGs అంటాము. ఒక్కసారి ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్ గురించి చూద్దాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండమ్మా, ఇండియా చూస్తే జనరల్గా మనకి వెస్టర్న్ ఫ్రంట్లో పాకిస్తాన్ నుంచి థ్రెట్ ఉంటుంది, అండ్ ఈస్టర్న్ ఫ్రంట్లో మనకి చైనా నుంచి థ్రెట్ ఉంటుంది. సో మన డిఫెన్స్ ఫోర్సెస్ ఎప్పుడూ కూడా చాలా యాక్టివ్గా ఉండాలి అని చూస్తామన్నమాట. ఓకే, పాకిస్తాన్ నథింగ్ బట్ వెస్టర్న్ ఫ్రంట్ అండ్ ఈస్టర్న్ ఫ్రంట్ ఆర్ నార్థన్ ఫ్రంట్ అనేది చాలా కేర్ఫుల్గా ఉంచుకోవాల్సిన బాధ్యత. ఈస్టర్న్ ఫ్రంట్ అంటే నథింగ్ బట్ నార్త్ ఈస్ట్ అనమాట. ఆ ఫ్రంట్లో చైనా నుంచి థ్రెట్ ఉన్నది కాబట్టి మనం ఇక్కడ డిఫెన్స్ ఫోర్సెస్ని చాలా ఎలా ఉంచాలి, ఎజైల్గా ఉంచాలి. సార్ ఎజైల్ అంటే మీనింగ్ ఏంటి? ఎజైల్ అంటే ఈజీలీ మూవింగ్ని మనం ఎజైల్ అని అంటాము. అయితే ఇక్కడ ఈ ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్ ఏంటో చూడండి అమ్మా. మనకి 2001లో పార్లమెంట్ అటాక్ అనేది జరిగింది. పార్లమెంట్ అటాక్ జరిగిన తర్వాత మనకి ఆల్రెడీ అప్పటికే మ్యాసివ్ మొబిలైజేషన్ డిఫెన్స్ ఫోర్సెస్ అన్నీ కూడా ఉన్నాయి. మ్యాసివ్ మొబిలైజేషన్, ఈ మ్యాసివ్ మొబిలైజేషన్ వలన 2001లో ఎవరైతే పార్లమెంట్ అటాక్ చేశారో వాళ్ళని ఇమీడియట్ బేసిస్ మీద పట్టుకోవడం అనేది సాధ్యం కాలేదు. ఎందుకంటే కమాండింగ్ స్ట్రక్చర్ ఒక దగ్గర ఉంటుంది, కమాండర్ ఒక దగ్గర ఉంటారు, లోకల్ లెవెల్ ఎవరిని తీసుకోవాలి డెసిషన్స్ తెలీదు. సో వీటి వలన హ్యూజ్ ట్రూప్స్ ఉండడం వలన ఏ ట్రూప్ వెళ్ళి క్యాచ్ చేస్తుందో క్లారిటీ ఉండదు. సో దీంతో ద ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ అటాక్ అనేది మిస్ అయ్యింది. సర్ప్రైజ్ అంటే ఒకవేళ మనకు టెర్రరిస్టులు వచ్చినా కూడా వాళ్ళని పట్టుకునే కెపాసిటీ అనేది ఇండియా మిస్ చేసుకుంది. అంటే ద ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ అనేది క్లోజ్ అయ్యింది. అందుకనే ఆ తర్వాత ఇటువంటి డెసిషన్ అనేది తీసుకుందనమాట. మనము ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్ అనేవి ఫామ్ చేయాలి. అవి ఎట్లా ఉండాలో కూడా నేను ఇప్పుడు చెప్తాను. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డాక్ట్రిన్ని దే కాల్డ్ ఇట్ యాజ్ కోల్డ్ స్టార్ట్ డాక్ట్రిన్. అంటే మనకి ఎవరైనా సర్ప్రైజ్ ఇచ్చారు అంటే వాళ్ళకు కూడా మనం ఇమీడియట్ బేసిస్ మీద సర్ప్రైజ్ అనేది ఇవ్వగలగాలి. దాన్నే కోల్డ్ స్టార్ట్ డాక్ట్రిన్ అని అంటాము. ఓకేనా? ఎస్, అంటే ఇక్కడ ఆఫెన్సివ్ అప్రోచ్ అయినా డిఫెన్సివ్ అప్రోచ్ అయినా కూడా కోల్డ్ స్టార్ట్ డాక్ట్రిన్ లాగా మనం చూస్తామన్నమాట. మనం ఎవరికి ఇచ్చినా సర్ప్రైజ్ ఎలిమెంట్ లాగా ఉండాలి, మనకి ఎవరైనా సర్ప్రైజ్ ఇచ్చినా వెంటనే దాన్ని రిటర్న్ చేసేటట్టు ఉండాలి. ఈ విధంగా ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్ని డిజైన్ చేయడం జరిగింది. సో అయితే IBGs ఏంటో ఒక్కసారి చూడండి అమ్మా. IBG అంటాము అంటే ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్ అని అంటామన్నమాట. IBGs ఆర్ జనరల్లీ దే ఆర్ బ్రిగేడ్ సైజ్డ్ అంటే తక్కువ నెంబర్ని తీసుకుంటాము. అండ్ దే ఆర్ వెరీ ఎజైల్ అంటే ఈజీలీ మూవబుల్ని ఎజైల్ అని అంటాము. అండ్ దే ఆర్ కాల్డ్ యాజ్ సెల్ఫ్ సఫిషియంట్. ఓకే, సెల్ఫ్ సఫిషియంట్ కాంబాట్ ఫార్మేషన్. ఓకే, వీళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్గా ఉంటారనమాట. వీళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్గా ఉంటారు అండ్ దే విల్ డూ స్విఫ్ట్ మూమెంట్ అని అంటాము. అడ్వర్సరీస్ అంటే థ్రెట్స్ ఎవరైనా వస్తే, ఎనిమీస్ ఎవరైనా వస్తే వాళ్ళని ఎజైల్గా చాలా స్పీడ్గా సెల్ఫ్ సఫిషియెంట్గా ఉన్న ఫార్మేషన్తో వాళ్ళు స్విఫ్ట్ మూమెంట్స్ ఇచ్చుకొని ఎవరైతే ఎనిమీస్ వస్తారో వాళ్ళని అటాక్ చేయగలరు అని కూడా చూస్తామన్నమాట. అంటే వీళ్ళని సెల్ఫ్ సఫిషియెంట్ అని ఎందుకు అంటామంటే వీళ్ళకి అన్నీ ఉంటాయి. లైక్ ఆర్టిల్లరీ ఉంటుంది. ఓకే, ఆర్టిల్లరీ అంటే గన్స్ ఇవన్నీ కూడా రెడీలీ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఆర్మరీ ఉంటుంది. ఓకే, కాంబాట్ ఇంజనీర్స్ ఉంటారు, టెక్నికల్ టీమ్ ఉంటుంది, సిగ్నల్ యూనిట్స్ ఉంటారు, అండ్ గ్రౌండ్ లెవెల్ సోల్జర్స్ కూడా ఉంటారు. అండ్ ఈవెన్ ఒకవేళ వీళ్ళకి కావాలంటే వీళ్ళకంటూ సపరేట్ ఎయిర్ ఫోర్స్ సపోర్ట్ కూడా ఉంటుంది. అంటే హెలికాప్టర్ సప్లై చేయడం కానీ ఇవన్నీ కూడా ఎయిర్ ఫోర్స్ ఇది కూడా ఉంటుంది. అందుకనే దీన్ని సెల్ఫ్ సఫిషియెంట్ కాంబాట్ ఫార్మేషన్ అని అంటాము. అంటే ఇప్పుడు చూడండి, ఒక 100 మెంబర్స్ ఆర్ 200 మెంబర్స్ అటాక్ చేస్తున్నారు అనుకోండి ఈస్టర్న్ ఫ్రంట్లో ఆర్ నార్థన్ ఫ్రంట్ చైనా నుంచి. ఈ 100-200 మెంబర్స్ని అటాక్ని ఆపడానికి మనం ఏంటి హై లెవెల్ మీటింగ్స్ పెట్టుకొని
మేజర్ జనరల్స్ అందరూ కూర్చొని డిఫెన్స్ మినిస్ట్రీ కూర్చొని మాట్లాడేసరికి మొత్తం ల్యాండ్ అంతా కూడా పోతుంది. అట్లా కాకుండా ఇమీడియట్ బేసిస్ మీద మనకి ఐబీజీ గ్రూప్ అనేది అక్కడ పెట్టామనుకోండి, వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్గా ఉంటారు కాబట్టి ఎవరైతే అటాక్ చేస్తున్నారో ముందు ఆ అటాక్ నాపి వాళ్ళందరినీ కూడా బ్యాక్ చేసేసే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత మినిస్ట్రీ వాళ్ళు డెసిషన్ తీసుకున్నా కూడా పర్వాలేదు అని చెప్పేసి చూస్తామన్నమాట. అంటే ఈ ఐబీజీస్ ఏవైతే ఉన్నాయో స్విఫ్ట్గా యాక్ట్ చేస్తాయి, ఇమీడియట్ బేసిస్ మీద యాక్ట్ చేస్తాయి. అండ్ వీళ్ళందరూ కూడా సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండడం వలన జనరల్స్కి చెప్పి డెసిషన్ తీసుకునేంత అవసరం లేదనమాట. వీళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళకున్న రిసోర్సెస్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకునే ఛాన్సెస్ అనేది వీళ్ళకి ఉంటుంది. అండ్ మరింత డీటెయిల్గా చూడండి అమ్మ ఒకసారి. ఈ ఐబీజీస్ అనేవి మనం ఫుల్ ఫ్లెజ్డ్గా 12 to 48 అవర్స్లోనే మొత్తం పూర్తిగా గ్యాదర్ చేసి అటాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో 12 to 48 అవర్స్ అంటే నో, 12 అవర్స్లో అటాక్ అనేది రిటర్న్ ఇస్తున్నామంటే అది చాలా గ్రేట్ అచీవ్మెంట్గా జనరల్గా చూస్తారనమాట. ఓకే, అండ్ వీళ్ళు ఏ బేసిస్ని తీసుకుంటారమ్మా, వీళ్ళు జనరల్గా 3 T's తీసుకుంటారు. 3 T's. ఆ 3 T's ఏంటో చూడమ్మా, నథింగ్ బట్ థ్రెట్, టెరైన్ అండ్ ది టాస్క్ అని ఈ 3 T's అనేవి చాలా అనుకుంటా. అంటే ఆ ఏరియా అనేది థ్రెట్టా, ఎటువంటి థ్రెట్, టెరైన్ అది ల్యాండా, హిల్లా, సియా ఏంటి, అండ్ నెక్స్ట్ టాస్క్ ఏంటి, ఇవి మాత్రమే జనరల్గా చూస్తారు. ఇవి చూసి వాళ్ళు ఇమీడియట్ బేసిస్ మీద యాక్షన్ అనేది తీసుకుంటారనమాట. ఓకే, అంటే ఈ టెరైన్ బట్టి కూడా ఐబీజీ గ్రూప్స్ అనేవి మారుతూ ఉంటాయన్నమాట. అంటే ఒక దగ్గర మౌంటైన్ రేంజర్స్ ఉండొచ్చు, ఒక దగ్గర ఏమోంచి నార్మల్ రేంజర్స్ ఉండొచ్చు, కొన్ని చోట్ల ఏమోంచి నేవీకి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు. ఇవన్నీ కూడా టెరైన్ బేసిస్ మీద చూస్తారు, థ్రెట్ బేసిస్ మీద చూస్తారు, టాస్క్ బేసిస్ మీద చూస్తారనమాట. అంటే ఎటువంటి టెక్నికల్ టీం కావాలి, ఆ ఐబీజీ గ్రూప్స్ అన్నీ కూడా మనం ఫ్రంట్ బేసిస్ మీద డిస్కస్ చేస్తాము. ఫ్రంట్ అంటే నథింగ్ బట్ వెస్ట్ ఫ్రంటా, ఈస్ట్ ఫ్రంటా, నార్త్ ఫ్రంటా, ఇట్లా జనరల్గా చూసి డిస్కషన్స్ అనేవి చేస్తారనమాట. అయితే ఈ ఐబీజీ మొత్తంకి కూడా మేజర్ జనరల్ అనే వ్యక్తి హెడ్ ఉంటాడు. ఇతను ఇచ్చిన డెసిషన్స్ బట్టి స్పీడ్గా యాక్టింగ్ అనేది జరుగుతుందనమాట. ఇన్ జనరల్గా ఐబీజీ లేకపోతే జనరల్స్ ఉంటారు, వాళ్ళు హయ్యర్ అఫీషియల్స్కి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళ దగ్గర ఉన్న ఆర్మరీ కానీ ఇవన్నీ కూడా యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇప్పుడు మేజర్ జనరల్ ఉంటాడు కాబట్టి ఈ ఐబీజీకి అతను తీసుకునే డెసిషన్ అనేది ఇమ్మీడియట్ బేసిస్ మీద చేస్తారు. అయితే ఈ ఐబీజీస్ అనేవి 2 పర్పస్గా కూడా ఉంటుంది. ఒకటేంటి, కావాలి అంటే అఫెన్సివ్ అటాక్స్ కూడా చేస్తారు, అండ్ కావాలి అంటే డిఫెన్సివ్ అటాక్స్ కూడా చేస్తారు. మన మీదకి ఎవరైనా దాడికి వచ్చారంటే వాళ్ళని డిఫెండ్ చేస్తారు, అండ్ కావాలంటే అఫెన్సివ్ అటాక్స్ కూడా చేస్తూ ఉంటారు. ఓకేనా, ఎనిమీ టెరిటరీని స్ట్రైక్స్ చేసి తీసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకేనా, అండ్ ఇప్పుడు ఈ చైనా పాకిస్తాన్ ఫ్రంట్స్లో వీటిని పెట్టాలి అని చూస్తున్నారనమాట. అయితే ఇప్పుడు ఆర్టికల్ ఏంటి అంటే రీసెంట్గా ఐబీజీ అనేది 17 మౌంటైన్ స్ట్రైక్ కార్ప్స్ కింద పెట్టడం జరిగింది. 17 మౌంటైన్ స్ట్రైక్ కార్ప్స్. ఓకే, వీళ్ళు రెడీగా ఉంటారనమాట. ఈ ఐబీజీ గ్రూప్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు రెడీగా ఉంటారు అని కూడా జనరల్గా చెప్పడం జరిగింది అనమాట. అయితే ఈ వాళ్ళని రీస్ట్రక్చరింగ్ అనేది చేస్తున్నారు. ఈ ఐబీజీ గ్రూప్స్ ఆల్రెడీ మిలిటరీ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కొంతమందిని సెలెక్ట్ చేసి ఈ ఐబీజీ గ్రూప్స్లో పెడతారు. ఇటువంటి రీస్ట్రక్చరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అని చెప్తున్నారనమాట. ఎందుకు ఇంపార్టెంటే జనరల్గా మన ఫోర్సెస్ అనేవి ఎజైల్గా ఉన్నప్పటికీ కూడా టైలర్ మేడ్ అప్రోచ్ ఉండడం లేదు. ఓకేనా, అండ్ కావాల్సినంత వేగంగా ఉండట్లేదు. సిగ్నల్ టీం వేరేగా ఉంటారు, టెక్నికల్ టీం వేరే ఉంటారు. సిగ్నల్ టీంని టెక్నికల్ టీంని కలిపి సింపుల్ గ్రూప్గా ఫామ్ చేసేటట్టు ఇంతవరకు ఏమీ లేదు. కాబట్టి ఇటువంటి రీస్ట్రక్చరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఆర్టికల్ అనేది కూడా చెప్తుంది అనమాట. ఓకే, ఈ నార్థన్ బార్డర్లో ఇటువంటివి స్టార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కూడా చెప్తున్నారు. మనం ఆల్రెడీ వీటి గురించి కొన్ని టెస్ట్స్ కూడా చేయడం జరిగింది. ఈ మౌంటైన్ స్ట్రైక్ కార్ప్స్ వీళ్ళకి కొన్ని ఎక్సర్సైజెస్ కూడా చేయించి ఫైనల్గా కంప్లీట్ చేసి పెట్టడం కూడా జరిగింది అని చూస్తున్నాం అనమాట. ఓకే, అండ్ ఇటువంటివి తీసే ముందు ఐబీజీ గ్రూప్స్ని సెలెక్ట్ చేసుకునే ముందు చాలా వేరియస్ స్టేక్ హోల్డర్స్లో కూడా డిస్కస్ చేసి ఎస్ దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ సొల్యూషన్ అని కూడా మనం దీన్ని పెట్టడం అనేది జరిగిందనమాట. ఆర్టికల్ అర్థమైంది కదమ్మా. ఇప్పుడు మనం మన లాస్ట్ ఆర్టికల్ ఆఫ్ ద డేకి వెళ్తున్నాం. చూడండి అమ్మా, మన లాస్ట్ ఆర్టికల్ ఆఫ్ ద డే చూడమ్మా, మోర్ స్ట్రింజెంట్ నార్మ్స్ ఫర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇన్ ది వర్క్స్ అని చూస్తాము. ఇది మనకి GS3లో సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఆ సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్లో ఇటువంటివి చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నాము, ఏ విధంగా రెగ్యులేట్ చేస్తున్నాము ఏంటి అనేది చూస్తాం. ఒక్కసారి క్లియర్గా చూడండి.
పోస్ట్ ది ఎరా ఆఫ్ డిజిటలైజేషన్ అనేది చూసిన తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా పాస్ ఆన్ అవుతుంది. ఎందుకు? బికాస్ ఆఫ్ ఎంట్రన్స్ ఆఫ్ సోషల్ మీడియా అని చూస్తాము. లైక్ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇవన్నీ కూడాను సోషల్ మీడియా అని అంటాము. అయితే మనకి ఇది కొత్తగా వచ్చింది కాబట్టి దీని మీద మనకి రెగ్యులేషన్స్ అనేవి అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేవన్నమాట. ఎందుకు అంటే ఆల్ దీస్ ఆర్ ఇన్ ద ఎరా ఆఫ్ డిజిటలైజేషన్. ఇన్ఫర్మేషన్ అనేది పాస్ ఆన్ అవ్వాలంటే ఖచ్చితంగా సోషల్ మీడియా ప్రెజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు జనరల్గా గవర్నమెంట్ ఏం చూస్తుందంటే సోషల్ మీడియాలో చాలామంది పోస్ట్స్ అనేవి పెడుతున్నారు. ఇటువంటి పోస్ట్స్ అనేవి ఇన్ జనరల్గా ఫేక్ న్యూస్ కూడా అవుతుంది. ఫేక్ న్యూస్ అయితే ఏమవుతుందమ్మా, జనరల్గా ఇన్ఫర్మేషన్ అనేది రాంగ్గా పాస్ అయితే ప్రజలందరూ కూడా దాన్ని నమ్మి క్లోజ్ చేస్తున్నారు ఆర్ ఆ విధంగా యాక్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి చూడమ్మా, ఈవెన్ యూకేలో ఇష్యూ జరిగింది. ఏంటి? కరోనా టైంలో జనరల్గా చాలామంది ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తారు. ఏంటంటే 5G టవర్స్ నుంచి కరోనా అనేది పాస్ ఆన్ అవుతుంది అని. టవర్స్ నుంచి వైరస్ స్ప్రెడ్ అవ్వడం ఏంటమ్మా? ఒక వ్యక్తి నుంచి కమ్యూనికబుల్ డిసీజ్ అనేది వ్యక్తి లేకుండా ఎట్లా ట్రాన్స్మిట్ అవుతుంది? 5G టవర్స్ నుంచి కరోనా వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది అని చెప్తే చాలామంది ఆ చుట్టుపక్కల ఉన్న 5G టవర్స్ అన్నిటినీ కూడా బ్రేక్ డౌన్ చేయడం జరిగింది. అంటే ఫేక్ న్యూస్ అనేది సోషల్ మీడియా వల్ల హార్డ్గా ప్రెజెన్స్లోకి వచ్చింది అని చూస్తున్నాం అనమాట. సో అందుకనే ఇన్ జనరల్గా గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుందంటే మోర్ స్ట్రింజెంట్ నార్మ్స్ అనేవి తీసుకొని వస్తుంది. స్ట్రింజెంట్ అంటే చాలా కఠినంగా నార్మ్స్ అనేవి వస్తుందన్నమాట. ఒకవేళ ఇంత కఠినంగా నార్మ్స్ తీసుకుంటే ఇట్ మే డైల్యూట్ సేఫ్ హార్బర్ రూల్స్ అని అంటాము. సేఫ్ హార్బర్ రూల్స్. సేఫ్ హార్బర్ రూల్స్ అంటే ఏంటి అంటే ఇన్ జనరల్గా మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. నథింగ్ బట్ ఫేస్బుక్. నాకు అకౌంట్ ఉంది అనుకోండి, నా అకౌంట్ పేరు స్టార్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇది ఒక అనానిమస్ అకౌంట్ అనమాట. అంటే నా పేరును స్టార్ అనే అకౌంట్ క్రియేట్ చేస్తాను. ఈ స్టార్ అకౌంట్ నుంచి నేను ఏదైనా కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది అని ఏది పడితే అది మాట్లాడకూడదు ఆర్ ఫేక్ న్యూస్ని కూడా స్ప్రెడ్ చేయకూడదు. ఒకవేళ నేనేదో ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేశాను, అయితే నేను స్ప్రెడ్ చేశాను కాబట్టి ఏదైనా శిక్ష వేస్తే నాకు వెయ్యాలి తప్ప ఫేస్బుక్కి దీంట్లో సంబంధం లేదు. ఎందుకు అంటే ఫేస్బుక్ కేవలం ఇంటర్మీడియరీ రోల్ మాత్రమే ప్లే చేస్తుంది అని చూస్తామన్నమాట. అంతే తప్ప మనం ఏ విధమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా దానిని ఏమీ అనకూడదు. దాన్నే సేఫ్ హార్బర్ రూల్ అని అంటాము. అంటే ప్లాట్ఫామ్కి ఏమాత్రం ఇంటర్మీడియట్కి ఏమాత్రం కూడా ఉండదు. థర్డ్ పార్టీ కంటెంట్ మాత్రమే అది ప్రొడ్యూస్ చేస్తుంది అని యాక్సెప్ట్ చేస్తున్నాం అనమాట. బట్ ఇప్పుడు ఇట్లా కాకుండా మోర్ స్ట్రింజెంట్ నార్మ్స్ తీసుకొస్తే ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా చెక్ చేయాలి. ఏంటి, ఎవరైనా ఏదైనా నేషనల్ థ్రెట్కి సంబంధించినది ఏదైనా పెడుతున్నారా, ఫేక్ న్యూస్ని ఏదైనా స్ప్రెడ్ చేస్తున్నారా అనేది క్లియర్గా చూసుకునేటట్టు స్ట్రింజెంట్ నార్మ్స్ తీసుకొస్తే మంచిది కదా. ఇట్లా తీసుకొస్తే సైబర్ సెక్యూరిటీ మెషర్స్ కూడా కంటిన్యూ అవుతాయి. సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా సాల్వ్ అవుతాయి. ఈ విధంగా తీసుకొస్తే చాలా మంచిది అని కూడా అనుకుంటున్నాను అనమాట. ఓకే, అండ్ నథింగ్ బట్ సోషల్ మీడియాని మనం పర్సనల్ డేటా చేస్తున్నాము. సో ప్రైవసీ ఇష్యూస్ కూడా కాపాడినట్టు అవుతుంది. ఏంటమ్మా? ప్రైవసీ ఇష్యూస్ అనమాట. ఎందుకంటే ప్రైవసీ కమ్స్ ఇన్ ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి ఇష్యూస్ అన్నీ కూడా మనం క్లియర్గా సాల్వ్ చేసుకుంటేనే లాంగ్ టర్మ్లో మెషర్స్ వస్తున్నాయి అని. ఎందుకంటే రీసెంట్గా యూరోప్ కానీ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కానీ అమెరికా కానీ చూస్తే వాళ్ళు సోషల్ మీడియాకి అకౌంటబిలిటీ అనేది మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఏదైనా సీరియస్ థ్రెట్స్ ఏమైనా జరిగితే సోషల్ మీడియా కూడా కన్సర్న్ రోల్ తీసుకోవాలి అన్నట్టుగా వాళ్ళు చేస్తున్నారు. అందుకని ఈ విధంగా మనం కూడా చేస్తే సోషల్ మీడియాని రెగ్యులేట్ చేస్తే రాంగ్ అనేది వెళ్ళదు. ఓకేనా? ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ డిస్ట్రస్ట్ కానీ ఇటువంటివి ఏవి కూడా పాస్ ఆన్ అవ్వవు అని క్లియర్గా చూస్తామన్నమాట. ఇది అమ్మ ఆర్టికల్ మనకి యూపీఎస్సీకి కావాల్సినంత విధంగా మనం పూర్తిగా కవర్ చేయడం అనేది జరిగింది అనమాట. లైక్ సేఫ్ హార్బర్ రూల్స్ అంటే ఏంటో చెప్పాం. ఒకవేళ ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చింది అనుకోండమ్మా, ఖచ్చితంగా సేఫ్ హార్బర్ రూల్స్ అనేవి మీరు రాయొచ్చు అనమాట. ఓకే, ఆ వర్డ్ అనేది టెర్మినాలజీ అనేది గుర్తుంచుకోండి. ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇది ఆర్టికల్ 21 ప్రైవసీ ఇష్యూస్ కూడా వస్తుంది అని చూస్తున్నాం అనమాట. ఓకే, ఎస్. అయితే చూడమ్మా, మన ప్రతి ఆర్టికల్ వెనకాతన కూడా చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. మీరు దాన్ని అప్రిషియేట్ చేస్తారని మేము అనుకుంటున్నాం అనమాట. అండ్ మీకు ఏ విధమైన
థింగ్స్ ఉన్నా కూడా మీరు కింద ఎక్స్ప్రెస్ చేయొచ్చు. మా హార్డ్ వర్క్ని మీరు అప్రిషియేట్ చేస్తారనుకుంటున్నాము. లైక్ బటన్ని హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. అండ్ ఈరోజు క్వశ్చన్ అయితే ఒక్కసారి చూడండమ్మా. సెడిషన్ దీని మీద మీ ఒపీనియన్ ఏంటో రాయండమ్మా. సెక్షన్ 124A ఉంది కదా, దాన్ని ఉంచాలా తీయాలా, ఉంచితే ఏంటి, ఇదంతా కూడా క్లియర్గా ఒక్కసారి మీరు ఒక 3-4 పాయింట్స్ కింద కామెంట్ బాక్స్లో పెడితే మీకు థింకింగ్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి, మీ పార్టిసిపేషన్ రేట్ కూడా పెరుగుతుంది అనమాట. ఓకే. అండ్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండమ్మా, మనం ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అనేది స్టార్ట్ చేయడం ప్రోగ్రామ్ జాయిన్ అయింది. చూడండమ్మా, ఇది ద మోస్ట్ కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ అనమాట. మీరు మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ని పోస్ట్ డిగ్రీ తర్వాత అవసరం లేదు, ఈవెన్ డిగ్రీ చదువుతున్నప్పుడు కూడా మీ డిగ్రీ క్లాసెస్కి ఏ విధంగా కూడా ఇబ్బంది లేకుండా మీరు క్లాసెస్ అనేవి జాయిన్ అవ్వచ్చు. ఎక్కడమ్మా? విశాఖపట్నంలో అండర్ ది గైడెన్స్ ఆఫ్ సురేష్ సార్ విశాఖపట్నంలో ఉంటారు. అతని గైడెన్స్లో డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ అది కూడా ఫీజు వచ్చేసి కేవలం 80,000 రూపీస్కే మనం లాంచ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే. అండ్ మనం ఈ 80,000 కూడా మీరు మంత్లీ ఈఎంఐ 10,000 చొప్పున 8 మంత్స్ కడుతూ క్లియర్ చేయొచ్చు అనమాట. అండ్ దీంతో కోర్స్ ప్యాకేజ్ ఏంటంటే, ఆ తర్వాత మీరు ఈ 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత 3 ఇయర్స్ ఎవ్రీ ఇయర్ 80,000 కట్టిన తర్వాత మీకు ఫుల్ యూపీఎస్సీ కోర్స్ అనేది మీకు కాంప్లిమెంట్ కింద ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈవెన్ ఆప్షనల్స్ కూడా మీకు కాంప్లిమెంట్ కింద ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే మీ ఎర్లీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే మీ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ అనేది మేము ఖచ్చితంగా ఎన్హాన్స్మెంట్ చేసి చూపిస్తాము. సో అండ్ మన ప్రతి కోర్స్ ప్యాకేజ్ కూడా మీకు తెలుసు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. నీట్గా కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఏ ఇయర్లో ఏ క్లాస్ చెప్తాము, ఎన్సీఆర్టీస్ ఎట్లా కవర్ చేస్తాము, కోర్ పార్ట్స్ ఎలా కవర్ చేస్తాము, అండ్ డే 1 నుంచి కూడా కాంప్రహెన్సివ్ రీడింగ్ అండ్ స్కిల్ ప్రిపరేషన్ ఇవన్నీ కూడా దగ్గరుండి డైరెక్టర్ సార్ అన్ని చూసుకుంటారనమాట. సో ద మోస్ట్ ప్రెస్టీజియస్గా ఇన్స్టిట్యూట్ అనేది దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది, డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కోచింగ్ అనేది. ఓకే. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఇక్కడ నెంబర్ చూడమ్మా, 7893899553. మీరు మ్యామ్కి కాల్ చేయొచ్చు. లేదు అంటే విశాఖపట్నం బ్రాంచ్కి మీరు విజిట్ చేసినప్పటికీ కూడా సురేష్ సార్ మీకు అన్నీ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారనమాట. ఓకే. ఎస్, థ్యాంక్ యూ.